సో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం డాకర్ నెట్వర్కింగ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం ఫిజికల్ నెట్వర్క్ గురించి అండర్‌స్టాండ్ చేసుకుందాం. దాని తర్వాత మనం మన వీఎంవేర్‌లో ఉన్న నెట్వర్కింగ్ అనేది ఎలా కాన్ఫిగర్ అయిందో తెలుసుకుందాం. దాని తర్వాత మనం డాకర్ నెట్వర్కింగ్‌లోకి వెళ్దాం. సో డాకర్ నెట్వర్కింగ్‌లో మనకి డ్రైవర్స్ అయితే ఉన్నాయి. సో అన్నిట్లి గురించి అయితే ఈ రోజు వీడియోలో అయితే మొత్తం నెట్వర్కింగ్ కాన్సెప్ట్ మొత్తం డాకర్ రిలేటెడ్ మొత్తం ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం డాకర్ నెట్వర్కింగ్‌ని అర్థం చేసుకునే దానికంటే ముందు మనం మన ఫిజికల్ నెట్వర్క్ అండ్ అలానే వర్చువల్ నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. సో దాన్ని బట్టి మనకి డాకర్ నెట్వర్కింగ్ అనేది కూడా మనకి చాలా ఈజీగా అయితే అర్థమైతే అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ నేను నా 3 సర్వర్స్‌ని అయితే తీసుకుంటాను. సో ఈ 3 సర్వర్స్‌కి నేమ్ వచ్చేసి ఏ అనుకుంటాను, బి అనుకుంటాను, సి అనుకుంటాను. ఓకే. సర్వర్ ఈస్ నథింగ్ బట్ ఇలా ఉంటది మనకి. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ హెచ్‌పి సర్వర్. సో ఇది నా యాక్చువల్ బేర్ మెటల్ సర్వర్ అంటాం దీన్ని. ఓకేనా? సో ఇది నా బేర్ మెటల్ సర్వర్. ఇప్పుడు నా దగ్గర 3 సర్వర్స్ ఉన్నాయి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఏ అనే సర్వర్ బి అనే సర్వర్‌తో కమ్యూనికేట్ అవ్వాలి. అలానే బి అనే సర్వర్ సి అనే సర్వర్‌తో కమ్యూనికేట్ అవ్వాలి. ఇప్పుడు బి సర్వర్‌కొచ్చేసరికి బి సర్వర్ ఏ సర్వర్‌తో కూడా కమ్యూనికేట్ అవ్వాలి. బి సర్వర్ సి సర్వర్‌తో కూడా కమ్యూనికేట్ అవ్వాలి. ఓకే. అలానే సి సర్వర్‌కొచ్చేసరికి సి సర్వర్ అనేసి బి సర్వర్‌తో కమ్యూనికేట్ అవ్వాలి. సి సర్వర్ వచ్చేసి ఏ సర్వర్‌తో కూడా కమ్యూనికేట్ అవ్వాలి. సో, దీన్ని నేనెలా చేస్తానంటే నా దగ్గర ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు నాకు దగ్గర వైఫై లేదనుకుందాం. వైఫై ఉంటే ఈజీయే వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయొచ్చు. వైఫై లేదు. నేనేం చేస్తాను ఇప్పుడు దీనికి నేనంటూ ఒక స్విచ్‌నయితే క్రియేట్ చేస్తాను. ఒక డివైస్‌నయితే ప్లేస్ చేస్తానిక్కడ. స్విచ్‌లో యూజువల్‌గా ఏముంటాయంటే 24 పోర్ట్స్ ఉంటాయి స్విచ్‌కి బై డిఫాల్ట్‌గా. సో, ఇవి నా పోర్ట్స్ అన్నమాట. ఓకేనా? అలానే నేను నా సర్వర్‌కి గూడా నాకు కొన్ని 2, 3 ల్యాన్ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇది నా ల్యాన్ పోర్ట్ సర్వర్ బికి. ఇది నా సర్వర్ సికి ఇది నా ల్యాన్ పోర్ట్. ఓకే. రైట్. స్విచ్ ఇప్పుడు మీకు ఐడియా లేదంటే ఇప్పుడు చూడండి. నేను ఒక సిస్కో స్విచ్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తే చూడండి మీరిక్కడ. టోటల్‌గా మనకి అన్ని ల్యాన్ పోర్ట్స్ ఉంటాయి. సో, ఇది జస్ట్ మనకొక మీడియేటర్‌గా పనిచేస్తుందన్నమాట నాకిది. ఓకేనా? రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను నెక్స్ట్ నా స్ నా సర్వర్‌లో ఒక ల్యాన్ పోర్ట్ ఉంది గదా! అలానే స్విచ్‌లో కూడా ఒక ల్యాన్ పోర్ట్ ఉంది. నేనేం చేస్తాను ఆ ల్యాన్ పోర్ట్‌ని కనెక్ట్ చేస్తాను. సర్వర్ ఏ నుంచి ఈ స్విచ్ యొక్క ఫస్ట్ పోర్ట్‌కి నేను కనెక్ట్ చేస్తాను. ఓకే. అలానే నేను స్విచ్ బి యొక్క ల్యాన్ పోర్ట్ నుంచి సర్వర్ బి యొక్క ల్యాన్ పోర్ట్ కనెక్షన్ అయితే ఇచ్చేస్తాను. అలానే సేమ్ ఫర్ సి. ఇప్పుడు, ఇలా కనెక్షన్స్ అయితే మనం ఇచ్చేసాం గదా! ల్యాన్ కేబుల్స్‌తో. సో, ఇప్పుడు నా కమ్యూనికేషన్ అనేది జరుగుతుందా బ్రో అంటే లేదు. అప్పుడే జరగదు మనకి. ఎందుకంటే ఇది ఏదైతే మీకిక్కడ ల్యాన్ పోర్ట్ ఏదైతే ఉందో, ఈ ల్యాన్ పోర్ట్‌కి ఒక ఐపీ గావాల్సుంటది అన్నిటికి. 3 సర్వర్స్‌కి. ఈ ల్యాన్ పోర్ట్‌కి ఒక ఐపీ అయితే అసైన్ చేయాల్సుంటది నేను. ఓకేనా? సో, ఐపీ అసైన్ చేయాలంటే నేనేం చేస్తాను ఇక్కడ జస్ట్ ఆ ల్యాన్ పోర్ట్‌లోకి వెళ్లి నేను ఐపీ అయితే ఇచ్చేస్తాను. 192.168.20.2 అనుకుందాం. సో, ఇది నా సర్వర్ ఒక ఐపీ ఇది. అలానే 20.3 సర్వర్ సి యొక్క ఐపీ వచ్చేసి 20.4. ఓకే. ఇప్పుడు నేను ఐపీ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదంతా సేమ్ నెట్వర్కే. ఇక్కడ చూస్తే ఇదంతా ఇప్పుడు నాకు నా సేమ్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకే. ఇక్కడ ఏ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఏ సర్వర్‌లో కూర్చొని నేను 20.3కి పింగ్ చేశాననుకోండి. ఆటోమేటిక్‌గా నా పింగ్ అనేది ఈ ల్యాన్ పోర్ట్ త్రూ ఇలా నా స్విచ్‌కొచ్చి, ఈ స్విచ్ ఏం చేస్తుంది ఆ రిక్వెస్ట్‌ని ఫ్లడ్ చేస్తుంది. సర్వర్ సికి ఫ్లడ్ చేస్తుంది. సర్వర్ బికి ఫ్లడ్ చేస్తుంది. సో, దాని తర్వాత అది నెట్వర్కింగ్ అనేది ఉంటుంది. సో, సి అనేది రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను బి యొక్క ఐపీకి మాత్రమే పింగ్ ఇచ్చాను కాబట్టి. సో, బి అనేది కమ్యూనికేట్ అవుతుంది. సో, అది ఇంకా డెప్త్ నెట్వర్కింగ్‌లోకి వెళ్ళకుండా నేను యూజువల్‌గా అయితే చెప్పేస్తున్నాను. సో, మీరు ఒక డిజైన్ ఉంటే ఆటోమేటిక్‌గా సర్వర్ ఏ వచ్చేసి సర్వర్ బితో, సర్వర్ సితో కమ్యూనికేట్ అవుతుంది. బి సర్వర్ వచ్చేసి ఏ సర్వర్ సి సర్వర్‌తో కమ్యూనికేట్ అవుతుంది. అలానే సి సర్వర్ వచ్చేసి బి సర్వర్ ఏ సర్వర్‌తో కూడా కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు ఇది నా ప్రైవేట్ నెట్వర్క్. ఓకేనా? ఇది నా ప్రైవేట్ నెట్వర్క్. ఇప్పుడు నాకొక రిక్వైర్మెంట్ వచ్చింది. నా రిక్వైర్మెంట్ ఎలా అంటే, నా ఏ సర్వర్, బి సర్వర్, సి సర్వర్
అన్నీ నాకు నా ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ అవ్వాలి. అంటే పింగ్ గూగుల్.కామ్ అంటే నాకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఉండాలి. ఇప్పుడు ఇది స్విచ్ గదా! ఇప్పుడు ఇది నా స్విచ్. సో, స్విచ్ కింద నేనేం జేస్తాను, నేను ఇంకొక కొత్త డివైస్‌నయితే యాడ్ చేస్తాను. సో, ఆ కొత్త డివైస్ నేమ్ ఏరా అంటే రౌటర్. సో, ఆ కొత్త డివైస్ నేమ్ ఏంటి? రౌటర్. ఓకే. రౌటర్‌లో కూడా ల్యాన్ పోర్ట్స్ అయితే ఉంటాయి. సో, ఇప్పుడు ఈ రౌటర్ అనేది కూడా నాకు నా నెట్వర్క్ అండర్‌లోకే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. నేనేం చేస్తాను, ఈ రౌటర్‌కి ఒక ల్యాన్ పోర్ట్ ఏదైతే ఉందో, ఆ ల్యాన్ పోర్ట్ నుంచి నేను ఒక కేబుల్ కనెక్టివిటీ నా స్విచ్ పోర్ట్‌కైతే ఇస్తాను. నా స్విచ్ పోర్ట్‌కైతే ఇచ్చాను. ఓకే. రైట్. ఇప్పుడు ఈ రౌటర్ ఏం చేస్తుందంటే, రౌటర్ అనేది చూసేదానికి ఇలా ఉంటుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను టీపీ లింక్ రౌటర్ అయితే తీసుకున్నాను. సో, యాక్చువల్‌గా మన ఆర్గనైజేషన్‌లో యూజ్ చేసే రౌటర్‌లు ఇలా ఉండవు. రౌటర్‌లు కూడా ఒక పెద్ద డబ్బా లాగానే ఉంటాయి. సిస్కో రౌటర్స్ అని ఇస్తాను. చూడండి. రౌటర్ అనేది ఇలా ఉంటుంది మనకి. ఓకేనా? సో, నేను హోమ్ రౌటర్ గురించి నేను ఇక్కడైతే డిస్కస్ చేశాను. సో, సేమ్ 2 ఫంక్షనాలిటీస్ ఒకటే అన్నమాట. దానిలో ఏం ఫరకేం ఉండదు మనకి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ రౌటర్ ఏం చేస్తుందంటే, ఈ రౌటర్ ఈ రౌటర్ నుంచి నాకు ఇంకొక డివైస్‌కైతే కనెక్ట్ అవుతుంది. నేను యాక్ట్ ఇంటర్నెట్ అయితే వాడుతున్నాను. సో, యాక్ట్ ఒక డివైస్ ఉందనుకుందాం ఔట్‌సైడ్. ఇప్పుడు చూడండి. నా రౌటర్ ఏదైతే ఉందో, నా రౌటర్‌కి ఇంకొక ల్యాన్ పోర్ట్ ఉంది గదా! ఆ ల్యాన్ పోర్ట్ నుంచి నేను నా కనెక్టివిటీని ఏమిస్తాను, నాకొక ఔట్‌సైడ్ ఒక యాక్ట్ డివైస్ అయితే ఉంటుంది. ఆ యాక్ట్ డివైస్‌కి కమ్యూనికేట్ అవుతుంది. సో, ఇక్కడ నుంచి ఐఎస్‌పీ అంటే యాక్ట్ ఒక ఆహ్, రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? సో, అది ఆటోమేటిక్‌గా నాకు ఇంటర్నెట్‌కైతే కనెక్టివిటీ అయితే ఇచ్చేస్తుందన్నమాట. ఇది నా ఇంటర్నెట్. ఓకే. సో, ఇలా నా ఫిజికల్ నెట్‌వర్క్ అయితే ఉంటది. ఇప్పుడు నేను పింగ్ 8.8.8 అని ఇచ్చాననుకోండి. ఫస్ట్ ఈ స్విచ్ ఏం చేస్తుంది, అన్నిటికి ఫ్లడ్ చేస్తుంది. సో, అన్ని రిజెక్ట్ చేస్తుంది. నేను ఇంటర్నెట్ కాదు, సి కూడా ఇంటర్నెట్ కాదని చెప్పి. దాని తర్వాత స్విచ్ ఏం చేస్తుంది, స్విచ్ అనేది రౌటర్‌కి సెండ్ చేస్తుంది. రౌటర్‌కి రౌట్ చేసే కెపాసిటీ ఉంది. అంటే ఇది నా ఒక నెట్వర్క్. ఇది నా ప్రైవేట్ నెట్వర్క్. నా పబ్లిక్ నెట్వర్క్‌లోకి రౌట్ చేయడానికి ఓకేనా? నా రౌటర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో, ఆ రౌటర్ ఎలా హెల్ప్ చేస్తుంది? రౌటర్‌కి ఇంకొక ల్యాన్ పోర్ట్ ఉంటది. ఆ ల్యాన్ పోర్ట్ వచ్చేసి యాక్ట్ వాళ్ళ ఒక డివైస్‌తో అథెంటికేట్ అవుతుంది. సో, యాక్ట్ డివైస్ వచ్చేసి ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యి ఉంటది. సో, అక్కడి నుంచి నాకు ఇంటర్నెట్ అనేది నా ఏకి, బికి, సికి వస్తుందన్నమాట. సింపుల్‌గా మన హోమ్ రౌటర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ నాకు స్విచ్ ఉండదు. స్విచ్ ఉండకుండా వైఫై ఉంటది. ఓకేనా? అంటే వైఫై రౌటర్ ఉంటది. సో, ఇక్కడ ఈ స్విచ్‌ని మనం ఎలిమినేట్ చేసేయొచ్చు. వైఫై త్రూ అన్ని డివైసెస్ కనెక్ట్ అవుతాయి. ఇది నా రౌటర్. ఇది నా వైఫై రౌటర్, టీపీ లింక్ రౌటర్. ఈ రౌటర్ నుంచి మీరు గమనించినట్టయితే ఒకవేళ మీ ఇంట్లో గూడా ఒక రౌటర్ ఉంటే, ఆ రౌటర్‌కి బ్యాక్ సైడ్ ఒక కేబుల్ కనెక్టివిటీ ఇచ్చుంటారు బయటికి. సో, అక్కడి నుంచి అది ఒక యాక్ట్ డివైస్ అయ్యుంటది. ఓకేనా? ఆ యాక్ట్ డివైస్ నుంచి వాళ్ళు వేరే ఒక ఇంటర్నెట్‌కి కమ్యూనికేట్ చేస్తారు. అది అంతా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మన హోమ్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ ఇంతవరకే ఉంటుంది. ఓకేనా? రైట్. నేనిప్పుడు యాక్ట్ ప్రొవైడర్ అంటాను కాబట్టి యాక్ట్ డివైస్ అంటున్నాను. ఒకవేళ మీరు జియో వాడితే జియో ఒక డివైస్ ఉంటది. ఇప్పుడు ఇది నా ప్రైవేట్ నెట్వర్క్. 192.168.20.2 అనేది నా ప్రైవేట్ నెట్వర్క్. ప్రైవేట్ నెట్వర్క్ ఎప్పుడే గాని పబ్లిక్ నెట్వర్క్‌తో కమ్యూనికేట్ అవ్వలేదు. నేనేమన్నాను ఇంకోసారి గమనించండి. ప్రైవేట్ నెట్వర్క్ అనేది ఎప్పుడు నా ప్రైవేట్ అంటే ఏదైతే యెల్లో బార్డర్ ఉందో అక్కడ వరకే వెళ్ళగలదు. అక్కడి నుంచి నా ఇంటర్నెట్‌కి వెళ్ళేది ఇంకొక ఐపీ. సో, ఆ ఐపీ ఏంటి? పబ్లిక్ ఐపీ అంటాం. పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ. ఇప్పుడు నేను టెర్మినల్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను ఐపీ కాన్ఫిగ్ అని ఇస్తాను. ఇక్కడ ఇది నా వీఎంవేర్ నెట్వర్క్. ఇది నా వీఎంవేర్ నెట్వర్క్. సో, దాన్ని మనం ఇగ్నోర్ చేద్దాం. సో, ఇలా నేను స్క్రోల్ అప్ చేస్తే, నేను ఇప్పుడు లోకల్ ఏరియా నా ల్యాన్ కేబుల్‌తో అయితే కనెక్ట్ అయ్యాను. ఈథర్‌నెట్ అడాప్టర్‌తో. ఓకే. సో, దాని ఐపీ వచ్చేసి చూడండి 192.168.0.100. ఈ 0.100 ఏదైతే ఉందో, ఒక్క నిమిషం నేను దీన్ని కాపీ చేసుకుంటాను. సో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఏలో ఈ నెట్వర్క్ ఉందనుకుందాం. సో, అప్పుడు నా మొత్తం నెట్వర్క్‌ని చేంజ్ చేయాల్సి ఉంటది. సో, 100.101 అనుకుందాం. 100.102 ఉంటుంది. ఓకే. ఇది నా ప్రైవేట్ నెట్వర్క్. ఇది నా ప్రైవేట్ నెట్వర్క్. సో, ఎప్పుడైతే నేనిప్పుడు ఇక్కడ పింగ్ గూగుల్.కామ్ అని ఇస్తాను చూడండి. పింగ్ 8.8.8.8 చూడండి. నా పింగ్ అనేది వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ నువ్వు ఏం చెప్పావు బ్రో ఇక్కడ ఇది ప్రైవేట్ నెట్వర్క్ గదా! ప్రైవేట్ నెట్వర్క్ ఎప్పుడే గాని ఔట్ సైడ్‌కి వెళ్ళలేదు గదా! సో, అప్పుడు నాకు నీ డివైస్‌లో ఇంటర్నెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది? సో, ఈ ప్రైవేట్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో
మనకిక్కడ మన స్విచ్‌లో ఎటువంటి పోర్ట్స్‌లో అది నా ఇంటర్నెట్ లేదు గాబట్టి, అదేం చేస్తుంది తెలుసా? బై డిఫాల్ట్ గేట్‌వేకి పంపిస్తుంది. ఈ డిఫాల్ట్ గేట్‌వే ఏదైతే ఉందో 192.168.0.1 అనేసి అది నా రౌటర్ ఒక ఐపీ. ఇది నా రౌటర్ ఒక ఐపీ. ఈ రౌటర్‌లో ఏముంటుందంటే ఇప్పుడు చూడండి నేను మీకు అదే పనిగా చూపిస్తాను చూడండి. 192.168.0.1 చూస్తే చూడండి నా టీపీ లింక్ రౌటర్ పేజ్ అయితే ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ రౌటర్‌లో ఒక టెక్నాలజీ అయితే ఉంది. సో, ఆ టెక్నాలజీ ఏంట్రా అంటే నాట్ అంటాం దాన్ని. దాన్ని నేనేమంటాను నాట్ అంటాను. నాట్ ఏం చేస్తుందంటే ఈ రౌటర్‌కి ఆల్రెడీ ఒక పబ్లిక్ ఐపీ అయితే అసైన్ అయితే అయిపోయి ఉంటది. ఆ పబ్లిక్ ఐపీ ఎవరిస్తారు? నా యాక్ట్ అనే ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు పబ్లిక్ ఐపీని ఇస్తారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ 10.1.1.87 అనుకుందాం. సో, ఆ పబ్లిక్ ఐపీ నేను షో చేయకూడదిక్కడ. సో, నేను దాన్ని నా పబ్లిక్ ఐపీని అయితే షో అయితే చేయడం లేదు. ఇప్పుడు ఈ రౌటర్‌లో నాకు పబ్లిక్ ఐపీ అయితే అసైన్ అయ్యి ఉంటది. ఎప్పుడైతే నా రిక్వెస్ట్ ఇంటర్నెట్‌కి పోవాలి అని వచ్చిందో ఈ 0.100 నుంచి అదేమవుతుంది స్విచ్‌కి రిక్వెస్ట్ పంపిస్తుంది. స్విచ్ ఏం చేస్తుంది? ఆ స్విచ్‌కి కనెక్ట్ అయిన డివైసెస్ అన్నిటికి పంపిస్తుంది. సో, అక్కడ ఎటువంటి డివైసెస్ లేదు. దాని తర్వాత ఏం చేస్తుంది? అది నా డిఫాల్ట్ గేట్‌వేకి పంపిస్తుంది. అంటే నా రౌటర్‌కి నా రిక్వెస్ట్ అయితే పంపిస్తుంది. హే రౌటర్ నేను ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటున్నానని. సో, ఈ నాట్ ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేస్తుంది. ఏదైతే నా ప్రైవేట్ ఐపీ ఉందో, ఆ ప్రైవేట్ ఐపీ ఇక్కడితో ఆగిపోతుంది. రౌటర్ దగ్గరతోనే ఆగిపోతుంది. ఈ రౌటర్ నుంచి నా పబ్లిక్ ఐపీతో నా ఇంటర్నెట్‌కి కమ్యూనికేట్ అవుతాను. ఎప్పుడైతే నా ఇంటర్నెట్ నుంచి రిక్వెస్ట్ వస్తుందో, ఆ రిక్వెస్ట్ మళ్ళీ నా రౌటర్‌కి కమ్యూనికేట్ అయ్యి, ఆ రౌటర్ ఆల్రెడీ రిక్వెస్ట్ చేసి ఉంటుంది కదా! ఏది 192.168.0.100 రిక్వెస్ట్ చేసి ఉంటది కదా! ఆ రిక్వెస్ట్ ఓన్లీ ఆ ఏకి మాత్రమే వెళ్తుంది. సో, అలా నాకు జరుగుతుంది. నాట్ అనేది. ఓకేనా? నాట్ అంటే నెట్వర్క్ అడ్రెస్ ట్రాన్స్‌లేషన్. అంటే పబ్లిక్ ఐపీ నుంచి ప్రైవేట్ ఐపీకి, ప్రైవేట్ ఐపీ నుంచి పబ్లిక్ ఐపీకి కన్వర్ట్ చేస్తుంది. సో, ఇది నా ఒక కొత్త టెక్నాలజీ లాగా అనుకోండి. రౌటర్‌లో ఉండే టెక్నాలజీ లాగా అనుకోండి. ఓకే. సో, ఇది నా ఫిజికల్ నెట్వర్క్. ఓవరాల్ నా ఫిజికల్ నెట్వర్క్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వర్చువల్ వీఎంవేర్ ఒక టెక్నాలజీని అర్థం చేసుకునేదాన్ని చూద్దాం నెట్వర్కింగ్‌ని. సో, ఇప్పుడు ఇది నా విండోస్ 11. ఇది నా విండోస్ 11. ఈ విండోస్ 11 లోపల నేనేం చేశాను, నా వీఎంవేర్ టూల్‌నయితే ఇన్‌స్టాల్ అయితే చేశాను. ఇది నా వీఎంవేర్ వర్క్ స్టేషన్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ వీఎంవేర్ వర్క్ స్టేషన్ చేస్తారో, ఇన్‌స్టాల్ చేస్తారో ఫస్ట్ మీరేం చేయాలంటే, నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి. వీఎంవేర్ వర్క్ స్టేషన్ ప్రో. మీరు మీ వీఎమ్స్‌ని క్రియేట్ చేయడానికంటే ముందు, మనం ఒక 2 అడ్రెసెస్‌నయితే క్రియేట్ చేయాల్సుంటది. అంటే 2 నెట్వర్క్ అడాప్టర్స్‌ని మనం క్రియేట్ చేయాల్సుంటది మాన్యువల్‌గా. సో, ఇక్కడ ఎడిట్‌లోకి వెళ్లి వర్చువల్ నెట్వర్క్ ఎడిటర్ అని తీసుకోండి. సో, వర్చువల్ నెట్వర్క్ ఎడిటర్ అని తీసుకొని ఇక్కడ మీరు చేంజ్ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. సో, ఇక్కడ నాకు ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మీరు చేంజ్ సెట్టింగ్ అని ఇస్తారో, ఇక్కడ మీరు ఒక కొత్త నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ అర్థం చేసుకుందాం. నా రిక్వైర్మెంట్ వచ్చేసి నాకు 2 అడాప్టర్స్ కావాలి. నెట్వర్క్ అడాప్టర్స్ అయితే కావాలి. ఒకటొచ్చేసి నా లోకల్ అంటే నా ప్రైవేట్‌గా పనిచేయాలి. ఇంకోటొచ్చేసి ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ అవ్వాలి. సో, ఇక్కడ నేనేం చేస్తాను, యాడ్ నెట్వర్క్ అని తీసుకుంటాను. యాడ్ నెట్వర్క్ అని తీసుకొని ఇక్కడ నేను 10 అండ్ 11 తీసుకుందాం. సో, ఇవన్నీ నా నెట్వర్క్ అడాప్టర్స్. వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్స్ అన్నమాట. సో, ఇక్కడ నేను 10 అండ్ 11 తీసుకుంటాను. 10 వచ్చేసి నా ప్రైవేట్‌కి పనిచేస్తుంది. 11 వచ్చేసి నా పబ్లిక్. అంటే ఆ ఇంటర్నెట్‌లో సారీ ఆ నెట్వర్క్ అడాప్టర్ త్రూ నాకు ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ నేను 10 తీసుకుంటాను. 10 తీసుకొని ఓకే ఇచ్చేస్తాను. సో, ఇక్కడ నాకు 10 నెట్వర్క్ అడాప్టర్ అనేది క్రియేట్ అయింది. దానికి ఐపీ 192.168.247.0 అనుకున్నారు. సో, నాకు ఈ వాల్యూ అవసరం లేదు. నాకు నా సొంత ఆహ్, నెట్వర్క్ రేంజ్ కావాలనుకున్నప్పుడు మీరేం చేయొచ్చు 192.168 కాకుండా నేనేం చేస్తాను 10.1.1.0 తీసుకుంటాను. 0 తీసుకున్నాక మీరేం చేయాలి ఇక్కడ సో, ఆల్రెడీ వీఎంనెట్ 3కి 10.1.1.0 అయితే ఉంది. ఓకే. నేను 10.2.2 తీసుకున్నాను. లేదంటే కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఓకే. నేను 10.2.2.0 తీసుకున్నాను. దాని తర్వాత మీరు డీఎస్‌సీపీ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. డీఎస్‌సీపీ సెట్టింగ్స్‌లో మీరు ఈ రేంజ్‌ని అయితే చేంజ్ చేయాల్సుంటది. సో, 10.2.2.2 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 వచ్చేసి డిఫాల్ట్ గేట్‌వేకి ఇచ్చేస్తాను. అలానే 10.2.2.254. 10.2.2.254
సో, ఇది నా టోటల్ /24 అంటే 254 వరకు వస్తుంది నా రేంజ్. సో, ఓకే ఇచ్చేస్తాను. డన్. ఇప్పుడు ఇది నాకు హోస్ట్ నెట్వర్క్‌లో కావాలి కాబట్టి నేనిక్కడ హోస్ట్ ఓన్లీ అని మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు గమనించండి. ఇంకోటి గమనించండి ఇక్కడ. నేనెప్పుడైతే నేనిక్కడ అప్లై ఇచ్చి ఓకే ఇచ్చేస్తానో ఆటోమేటిక్‌గా నా ఫిజికల్ నెట్వర్క్ ఏది నా నెట్వర్క్ సెట్టింగ్స్ ఏదైతే ఉందో కంట్రోల్ ప్యానెల్‌లోకి వెళ్తాను చూడండి. కంట్రోల్ ప్యానెల్. ఇక్కడ నెట్వర్క్స్ అండ్ షేరింగ్స్‌లోకి వెళ్తాను. చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్. చూడండి. ఇప్పుడు నాకు వీఎంనెట్ 2, వీఎంనెట్ 3 ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే అప్లై చేస్తానో ఆటోమేటిక్‌గా నాకు ఒక కొత్త నెట్వర్క్ అడాప్టర్ అనేది క్రియేట్ అవుతుంది. అప్లై. చూడండి. ఇన్‌స్టాలింగ్ హోస్ట్ అడాప్టర్. అండ్ దెన్ ఓకే. సో, వీఎంనెట్ 10 అనేది క్రియేట్ అవ్వాలి. ఒక్క నిమిషం చూద్దాం ఆగండి. ఆ! రైట్. ఇక్కడ నాకు వీఎంనెట్ 10 అనేది క్రియేట్ అయింది. సో, ఈ వర్చువల్ అడాప్టర్ ఏంటి? నా ప్రైవేట్ అడాప్టర్. నా ప్రైవేట్‌లోనే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకోటి కూడా క్రియేట్ చేయాలి కదా! నెట్వర్క్‌కి. అర్థమైంది గదా! నేను ఎప్పుడైనా ఇక్కడ ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా నాకు ఒక నెట్వర్క్ అడాప్టర్ అనేది నా నా విండోస్ 11లో కూడా క్రియేట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఇంకొక నెట్వర్క్ క్రియేట్ చేయడం లేదు. నేనేం చేస్తాను దీన్ని రిమూవ్ చేసేస్తాను. సో, ఇక్కడ ఆల్రెడీ నాకు హోస్ట్ ఓన్లీ న్యాట్ అయితే ఉంది. సో, హోస్ట్ ఓన్లీ అంటే వీఎంనెట్ 3 అంటే ఇది నా ప్రైవేట్ నెట్వర్క్‌గా పనిచేస్తుంది. యాక్ట్ చేస్తుంది. వీఎంనెట్ 2 అనేది నాకు న్యాట్ అని ఉంది. సో, నా రిక్వెస్ట్ అనేది నా నా వీఎం లోపల నాకు ఇంటర్నెట్ కావాలంటే నేనేం చేస్తాను వీఎంనెట్ 2 అనేది కూడా యూజ్ చేస్తాను. రైట్. ఇప్పుడు నేనిక్కడ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఇక్కడ చూస్తే నా మాస్టర్‌లోకి వచ్చి చూస్తే చూడండి. నేను 2 నెట్వర్క్ అడాప్టర్స్‌ని అయితే తీసుకున్నాను. ఒకటి వీఎంనెట్ 3 ఇంకోటి వీఎంనెట్ 2. ఒకటొచ్చేసి ప్రైవేట్‌కి ఇంకోటొచ్చేసి ఇంటర్నెట్‌కి కమ్యూనికేట్ అవ్వడానికి. సో, ఈ విధంగా నేను క్రియేట్ అయితే చేశాను. రైట్. ఇప్పుడు మన డయాగ్రామ్‌లోకైతే వచ్చేద్దాం. మన డయాగ్రామ్‌లో నేనొక వీఎంని క్రియేట్ చేశాను. సో, ఇది నా వీఎం 1 అనుకుందాం. ఈ వీఎం 1కి ఈ వీఎం మనకి 2 నెట్వర్క్ అడాప్టర్స్ అయితే ఇచ్చేసాను. ఓకేనా? ఒకటొచ్చేసి వీఎంనెట్ 3 ఇంకోటొచ్చేసి వీఎంనెట్ 2. వీఎంనెట్ 2 రైట్. ఒకసారి చూద్దాం. మనం కరెక్టేనా యాడ్ చేసింది. వీఎంనెట్ 2 నాట్ అనుకుంటున్నా. వీఎంనెట్ 2 నాట్, వీఎంనెట్ 3 అనేది ప్రైవేట్ నెట్వర్క్. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు నా నా ఈ వీఎం1 నుంచి నేను ఇంటర్నెట్‌కి కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఎలా జరుగుతుందో చూద్దాం ప్రాసెస్ ఇప్పుడు ఇక్కడ. ఇక్కడ నా విండోస్ 11లో నాకు ఆల్రెడీ 4 అడాప్టర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వైఫై అడాప్టర్, ఇంకోటి వర్చువల్ అడాప్టర్ వీఎంనెట్ 3, ఇంకోటి వీఎంనెట్ 2, ఇంకోటి ల్యాన్. ఓకేనా? ఇది నా ల్యాన్ అనుకుంటాను. ల్యాన్. దాని తర్వాత వైఫై. దాని తర్వాత వీఎంనెట్ 3. దాని తర్వాత వీఎంనెట్ 2. సో, ఇలా నాకు అడాప్టర్స్ అయితే క్రియేట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు ఈ వీఎంలో నేను పింగ్ చేస్తున్నాను. పింగ్ 8.8.8 అని అంటే నా గూగుల్‌కి నేను పింగ్ చేస్తున్నాను. సో, ఇక్కడుందనుకుందాం నా ఇంటర్నెట్ అనేది. ఓకే. రైట్. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఎప్పుడైతే నేను ఇంటర్నెట్‌కి పోవాలని తెలిసినప్పుడు అది ఏం యూజ్ చేస్తుంది? ఇది న్యాట్ యూజ్ చేస్తుంది డిఫాల్ట్ గేట్‌వేగా. సో, ఈ వీఎంనెట్ 2 నా నా విండోస్ 11లో ఉన్న వర్చువల్ ఈథర్‌నెట్ అడాప్టర్‌కి కనెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇది న్యాట్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఇదేం చేస్తుంది తెలుసా? ఇది నా ల్యాన్‌కి కమ్యూనికేట్ చేస్తుంది. ఇది నా ల్యాన్‌కి కమ్యూనికేట్ చేస్తుంది. ఎందుకంటే నేను న్యాట్ యూజ్ చేశాను కాబట్టి. ఈ ల్యాన్ ఏం చేస్తుంది? ఈ ల్యాన్‌కి ఏముంది? నా వైఫైతో కమ్యూనికేట్ ఉంది. సో, ఇక్కడ నా రౌటర్ వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ పిక్చర్‌లో. నా వైఫై. టీపీ లింక్ వైఫై అనుకుందాం ఇక్కడ. ఇది నా వైఫై రౌటర్ అనుకుందాం. వైఫై రౌటర్. ఓకే. సో, ఈ వైఫై రౌటర్ నా ల్యాన్‌తో కనెక్టివిటీ ఉంది. నా ల్యాన్‌తో కనెక్టివిటీ అయితే ఉంది ఈ ల్యాన్‌కి. సో, ఎప్పుడైతే ఈ వీఎం
VM1 రిక్వెస్ట్ చేస్తుంది ఇంటర్నెట్‌కి. ఇది ఇలా నా VMNet 2కి కనెక్ట్ అవుతుంది. ఈ VMNet 2 వచ్చేసి ల్యాన్‌కి కనెక్ట్ అవుతుంది. ఈ ల్యాన్ వచ్చేసి వైఫై రౌటర్‌తో కనెక్ట్ అయ్యి ఉంటది. సో, ఈ వైఫై రౌటర్ ఏం చేస్తుంది నాకు ఇంటర్నెట్‌కి కమ్యూనికేషన్ అయితే ఇస్తుంది. సో, ఈ విధంగా నాకు రిక్వెస్ట్ వచ్చి నా VMలో అయితే ఇంటర్నెట్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు నేను ఇక్కడ మీకు ప్రాక్టికల్‌గా కూడా చూపిస్తాను చూడండి. నేను ఒక మాస్టర్‌ని ఆన్ చేస్తున్నాను ఇక్కడ. మాస్టర్ VMని. సో, కుబర్నెటిస్ మాస్టర్ సుడో -i. సో, ఇక్కడ నేను ఈ మాస్టర్‌లో నేను ఐపీఏ అని ఇస్తాను. ఐపీఏ అని ఇస్తే చూడండి. ఫస్ట్ నెట్వర్క్ 10.1.1.6లో ఉంది. సెకండ్ నెట్వర్క్ ఏదైతే నా ఫిజికల్ నా నాట్ ఏదైతే ఉందో అది దీనికి కనెక్ట్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ పింగ్ 8.8.8 అని ఇస్తాను. చూడండి నా ఇంటర్నెట్ అనేది వర్క్ అవుతుంది. సో, పింగ్ youtube.com చూడండి. నా నా VMకి ఇంటర్నెట్ వస్తుంది. ఎలా వస్తుంది? అంటే సేమ్ ఇదే స్ట్రాటజీయే యూజ్ చేస్తుంది. 2 నెట్వర్క్ అడాప్టర్స్‌ని అయితే వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్స్‌ని అయితే నేను క్రియేట్ చేశాను. ఒకటేమో ప్రైవేట్‌కి ఇచ్చాను. ఇంకోటేమో నాట్‌కి ఇచ్చాను. ఎప్పుడైతే ఇంటర్నెట్ కావాలో అదేం చేస్తుంది నా VMNet 2తో కమ్యూనికేట్ అవుతుంది. అలానే ఇక్కడ నా దగ్గర ఇంకొక VM ఉందనుకుందాం. ఇంకొక VM కూడా ఉందనుకుందాం ఇలానే. సో, ఈ VM వచ్చేసి మనకి VM VM2 ఈ VM2కి నేనేం చేశాను 2 హ్మ్. అడాప్టర్స్ అయితే ఇచ్చేసాను. సేమ్ అడాప్టర్సే. ఓకే. ఇప్పుడు ఈ VM1 వచ్చేసి VM2తో పింగ్ అవ్వాలంటే అది యూజ్ చేసే నెట్వర్క్ ఆ నెట్వర్క్ అడాప్టర్ వచ్చేసి ఇదనమాట. ఏది VMNet 3 యూజ్ చేస్తుంది. సో, ఇది ఇంటర్నల్ VM గదా! సో, ఇంటర్నల్‌గా ఈ నెట్వర్క్ అడాప్టర్‌ని యూజ్ చేస్తుంది. ఎక్స్‌టర్నల్‌కి పోవాలంటే ఏమి మనం నాట్ కాన్ఫిగర్ చేసాం కదా! ఈ అడాప్టర్‌కి. అందువల్ల ఈ రిక్వెస్ట్ అనేది VMNet నా ఫిజికల్ నెట్వర్క్ ఏదైతే నా విండోస్ 11 వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్ ఉందో దానికి కనెక్ట్ అవుతుంది. అదొచ్చేసి ల్యాన్‌కి కనెక్ట్ అవుతుంది. ఆ ల్యాన్ నుంచి నా వైఫై రౌటర్ కనెక్ట్ అయ్యి, నా వైఫై రౌటర్ వచ్చేసి నా ఇంటర్నెట్‌కి ప్రొవైడ్ చేస్తుంది. నా ఇంటర్నెట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇలా నా వర్చువల్ నెట్వర్క్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. సో, హోప్ ఇక్కడి వరకు మీకేమి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందనేసి అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం డాకర్ నెట్వర్కింగ్ గురించైతే మాట్లాడుకుందాం. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డాకర్ నెట్వర్కింగ్ గురించి మాట్లాడుకుందాం. సో, దీనిలో డాకర్ నెట్వర్కింగ్‌లో ఫస్ట్ మనం కొన్ని క్వెషన్స్‌తో స్టార్ట్ చేద్దాం. సో, ఆ క్వెషన్స్ ఏంట్రా అంటే ఆహ్, కంటైనర్ షుడ్ హావ్ ఏ ఐపీ అడ్రెస్. ఓకే. సో, నేనెప్పుడైనా ఏదైనా కంటైనర్ క్రియేట్ చేస్తే, ఆ కంటైనర్‌కి ఒక ఐపీ అడ్రెస్ ఉండాలి. ఐపీ అడ్రెస్ ఎందుకు? ఐపీ అడ్రెస్ ఉంటేనే నేను నా నెట్వర్క్‌లో ఉండే ఇంకొక డివైసెస్‌తో కమ్యూనికేట్ చేయగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 కంటైనర్స్ ఉన్నాయి. ఆ 2 కంటైనర్స్‌కి ఐపీ లేకపోతే, నా 2 కంటైనర్స్ మాట్లాడుకోలేవు గదా! అవునా? రైట్. సో, సి1 అనుకుంటాను. సో, కంటైనర్ 1 అండ్ కంటైనర్ 2 షుడ్ టాక్ ఆర్ గెట్ విత్ ఈచ్ అదర్. సో, ఐపీ వచ్చేసాక సి1 అంటే 2 కంటైనర్స్‌ని క్రియేట్ చేద్దాం. సో, మనం ఏం చెప్తున్నాం ఇక్కడ కంటైనర్ 1 అండ్ కంటైనర్ 2 షుడ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఓకే. సో, ఇదొక రిక్వైర్మెంట్. థర్డ్ రిక్వైర్మెంట్ ఏంట్రా అంటే సి1 అండ్ సి2 సి1 అండ్ సి2 కెన్ రీచ్ టు ది ఔట్‌సైడ్ వరల్డ్. సో, ఈ రిక్వైర్మెంట్‌కి ఫస్ట్ నాకేం కావాలి? నేనెక్కడైతే నా డాకర్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నానో VMలో, ఆ VMకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలి. సో, ఆ డాకర్ హోస్ట్‌కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటేనే నేను కమ్యూనికేట్ చేయగలుగుతాను నా కంటైనర్ త్రూ. ఒకవేళ నా డాకర్ హోస్ట్‌లోనే నాకు ఇంటర్నెట్ లేదంటే, నా కంటైనర్స్ అనేవి ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ చేయలేవు. ఓకే. ఇది నా థర్డ్ రిక్వైర్మెంట్. ఫోర్త్ రిక్వైర్మెంట్ ఎక్స్‌టర్నల్ యూజర్స్ షుడ్ యాక్సెస్ ఎక్స్‌టర్నల్ యూజర్ షుడ్ యాక్సెస్ ది సి1 ఆర్ సి2 కంటైనర్స్. సో, నేను నా ఔట్‌సైడ్ ఉంటే ఇప్పుడు నా విండోస్ 11 ఉంటే, నా విండోస్ 11 నుంచి నా కంటైనర్ డైరెక్ట్‌గా నేను నా కంటైనర్ ఒక యాక్సెస్ తీసుకోవాలి. సో, ఇది నా 4 పాయింట్స్. సో, ఈ 4 పాయింట్స్ మనం చెక్ చేసి చూద్దాం. ఫస్ట్ థింగ్ కంటైనర్ షుడ్ హావ్ ఏ ఐపీ అడ్రెస్. సో, ఇది మనం చెక్ చేద్దాం. నేను నా డాకర్ హోస్ట్‌ని అయితే రన్నింగ్‌లో అయితే పెట్టేసాను. డాకర్ హోస్ట్‌లో నేనైతే లాగిన్ కూడా అయిపోయాను. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను డాకర్ -a. సో, నా దగ్గర ఎటువంటి డాకర్ అయితే రన్నింగ్‌లో లేదు. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. డాకర్ రన్ హోప్ మీకు కమాండ్స్ అనేవి గుర్తున్నాయి అనుకుంటున్నాను. డాకర్ రన్ -itd
దాని తర్వాత హైఫన్ నేమ్ C1. దాని తర్వాత మనం ఏం చేద్దాం, ఉబెండు తీసుకుందాం. ఉబెండు డన్. సో నా కంటైనర్ అనేది రన్నింగ్‌లో అయితే వచ్చేసింది. సో కంటైనర్ రన్నింగ్‌లో ఉందా చెక్ చేయాలంటే ఎట్లా? డాకర్ టీఎస్. సో నా కంటైనర్ నేమ్ ఏంటి? C1. ఇప్పుడు నేను దీన్ని యాక్సెస్ తీసుకుంటాను. సో ఈ కంటైనర్ యొక్క యాక్సెస్ తీసుకోవాలంటే ఏంది కమాండు? డాకర్ exec -it అండ్ దెన్ నా కంటైనర్ యొక్క నేమ్ ఆర్ కంటైనర్ యొక్క ఐడీ /bin/bash. సో ఇప్పుడు నేను నా కంటైనర్‌లో అయితే ఉన్నాను. సో ఇక్కడ చూడండి ముందు డాకర్ ఇది నా వీఎం. ఇప్పుడు నేను ఎక్కడ ఎంటర్ అయిపోయాను? నా డాకర్ కంటైనర్‌లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాను. ఇక్కడ నేను ఐపీఏ అని ఇస్తాను. సో ఐపీఏ ఇస్తే ఐపీఏ కమాండ్ పనిచేయదు. ఎందుకు పనిచేయదు? ఎందుకంటే నా డాకర్ ఇమేజెస్ అనేవి లిమిటెడ్ లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. దానిలో అన్ని ఇన్‌స్టాల్ అయ్యి ఉండవు. ఒకవేళ ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటే మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్‌స్టాల్ చేయాలంటే ఏంటి? ఏపీటీ అప్డేట్. ఫస్ట్ మనం ఏపీటీ అప్డేట్ చేద్దాం. సో ఇప్పుడు ఏపీటీ అప్డేట్ చేసినప్పుడు చూడండి అది ఇంటర్నెట్‌కి కమ్యూనికేట్ అవుతుంది. ఇక్కడే థర్డ్ పాయింట్. నా థర్డ్ పాయింట్ ఏంటి? కంటైనర్ కెన్ రీచ్ టు ద ఔట్‌సైడ్ వరల్డ్. అంటే నా ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ అవుతుంది ఆటోమేటిక్‌గా. చూడండి ఇదంతా నా ఇంటర్నెట్‌లో ఉండేదే. ఒకవేళ ఇంటర్నెట్ నా డాకర్ హోస్ట్ లేకపోతే ఇక్కడ చూడండి. నా డాకర్ హోస్ట్‌కి నేను సెట్టింగ్స్‌లోకి వెళ్తాను. చూడండి ఇక్కడ నేను 2 అడాప్టర్స్ ఇచ్చాను. ఒకవేళ ఈ వీఎంనెట్ 2 అనే నెట్వర్క్ అడాప్టర్ నేను ఇయకపోతే నాట్ నెట్వర్క్ అడాప్టర్ నాకు ఏపీటీ అప్డేట్ అయ్యేదే కాదు. ఓకేనా? సో ఆల్రెడీ నేను ఇచ్చాను కాబట్టి అది నా ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ అయితే అవుతుంది. ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏపీటీ ఇన్‌స్టాల్ ఐపీ రౌట్ 2. సో ఇది ప్యాకేజ్ అన్నమాట. ఐపీ రౌట్ ప్యాకేజ్. సో ఐపీ రిలేటెడ్ మనం ఐపీఏ కమాండ్స్ అన్ని చెక్ చేయొచ్చు. సో ఐపీఏ చూడండి ఇప్పుడు నాకు ఐపీఏ అనేది పనిచేస్తుంది. ముందు మనం ఏమి ఇచ్చాము? చూడండి ముందు మనం ఐపీఏ అని ఇస్తే నాకు ఎర్రర్ వచ్చింది. సో ఆ యుటిలిటీ నేను ఇప్పుడు ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి నాకు ఐపీఏ అనే కమాండ్ వర్కింగ్‌లో ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి బై డిఫాల్ట్‌గా ఇప్పుడు నేను కంటైనర్ లోపలే ఉన్నాను. కంటైనర్ లోపలే బై డిఫాల్ట్‌గా 172.17.0.2 అనే ఒక ఐపీ అయితే దీనికైతే అసైన్ అయితే అయిపోయింది. ఎవరిచ్చారు ఈ ఐపీ అనే దాని గురించి మనం కొంతసేపట్లో మాట్లాడదాం. ఓకే. ఇంకొంచెం సేపట్లో మాట్లాడదాం. ఫస్ట్ మనం ఈ రిక్వైర్మెంట్స్‌ని చెక్ చేద్దాం. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? కంటైనర్ షుడ్ హావ్ ఎన్ ఐపీ అడ్రెస్. సో మనకి కన్ఫర్మ్ అయిపోయింది. నౌ కంటైనర్ 2 షుడ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అంటే నా దగ్గర ఇప్పుడు ఇంకొక కంటైనర్ కూడా నేను క్రియేట్ చేయాల్సి ఉంటది. సో ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ అయిపోతాను. డన్. డాకర్ పిఎస్ ఇప్పుడు నేను సేమ్ అదే కమాండ్‌తో ఇప్పుడు నేనేం చేస్తాను? ఉబుంటు ఇమేజే తీసుకొని నేను కంటైనర్ 2ని క్రియేట్ చేస్తాను. సో కంటైనర్ 2 క్రియేట్ అయింది. డాకర్ పిఎస్ కంటైనర్ 2 అనేది కూడా రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను? దానిలో కూడా నేను యాక్సెస్ తీసుకుంటాను. కంటైనర్ 2 ఒక యాక్సెస్ తీసుకొని ఏపీటీ అప్డేట్ నాకు తెలుసు కదా! ఇప్పుడు ఐపీఏ అనే కమాండ్ పనిచేయదు. ఏపీటీ అప్డేట్ -y ఓకే. ఏపీటీ అప్డేట్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు నేనేం చేస్తాను? ఏపీటీ ఇన్‌స్టాల్ ఐపీ రౌట్ 2. సో ROUTE. సో ఈఎస్. సో నా పింగ్ ఐపీ అనే యుటిలిటీ అనేది ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఐపీఏ అని ఇస్తాను. అచ్చా! ఇక్కడ చూడండి. నా కంటైనర్ 1కి ఐపీ ఏముంది? ఇక్కడ మనం డయాగ్రామ్ కూడా ఏసి పెట్టుకుందాం. ఓకేనా? అప్పుడే మనకి ఈజీగా ఉంటది. సో ఇది నా కంటైనర్ 1, ఇది నా కంటైనర్ 2. నా కంటైనర్ ఫస్ట్ మనం నేమ్ చేద్దాం C1. ఇది నా C1, ఇది నా C2. డన్. ఇప్పుడు కంటైనర్ 2కి ఐపీ ఏముంది? 172.17.0.3 వచ్చింది. దాని తర్వాత నా కంటైనర్ 1కి ఐపీ ఏమొచ్చింది? 172.17.0.2 వచ్చింది. ఓకే. రైట్. ఇప్పుడు నేను ఆల్రెడీ నా కంటైనర్ 1 ఒక ఐపీ తెలుసు 0.2 అని.
ఇప్పుడు నేనేం చేస్తాను, కంటైనర్ 2 నుంచి కంటైనర్ 1 ఒక ఐపీకి నేను పింగ్ చేస్తాను. సో, చెక్ చేద్దాం. పింగ్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో, పింగ్ 172.17.0.2 ఓకే. ఇక్కడ నాకు పింగ్ అనే కమాండ్ కూడా వర్క్ అవ్వట్లేదు. పింగ్ అనే యూటిలిటీ కూడా నేను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటది. సో, పింగ్ అనే యూటిలిటీని ఇన్‌స్టాల్ చేయాలంటే మనకి కమాండ్ ఐడియా లేదు. సో, చెక్ చేద్దాం. పింగ్ టూల్ ఇన్‌స్టాల్ ఇన్ ubuntu. సో, సుడో apt ఐపీ యుటిలిటీస్ హైఫన్ పింగ్. ఓకే. మనం దీన్ని కాపీ చేసుకొని మనం దీన్ని పింగ్ ఇన్‌స్టాల్ అయితే చేద్దాం. సో, దీని తర్వాత పింగ్ అనే యుటిలిటీ నాకు వర్కింగ్‌లో ఉండాలి. సో, పిఐఎన్‌జి పింగ్ 172.17. ఇప్పుడు నేనెక్కడున్నాను? నా కంటైనర్ 2లో ఉన్నాను. కంటైనర్ 2 లోంచి కంటైనర్ 1కి పింగ్ చేస్తున్నాను. సో, పింగ్. అచ్చా! పింగ్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటి? కంటైనర్ షుడ్ హావ్ ఎన్ ఐపీ అడ్రెస్. సో, బై డిఫాల్ట్‌గా కంటైనర్ ఆటోమేటిక్‌గా నేను ఒక కంటైనర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా దానికంటూ ఒక ఐపీ అయితే అసైన్ అయితే అయిపోతుంది. సూపర్. సో, సెకండ్‌దొచ్చేసి కంటైనర్ 1 అండ్ కంటైనర్ 2 షుడ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సో, సెకండ్ పాయింట్ కూడా సాటిస్ఫై అయిపోతుంది. మనం ఇంతవరకు ఏం చేయలేదు కంటైనర్ నెట్వర్కింగ్‌లో. జస్ట్ ఒక కంటైనర్ క్రియేట్ చేసాం. జస్ట్ దాన్ని చెక్ చేస్తున్నాం. అచ్చా! ఓకే. ఇప్పుడు థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ ఏంటి? కంటైనర్ 1 అండ్ కంటైనర్ 2 కెన్ రీచ్ టు ది ఔట్‌సైడ్ వరల్డ్. ఆల్రెడీ మనం ఏపీటీ ఇన్‌స్టాల్‌తో మనం చెక్ చేసాం. ఇది మనకి వర్కింగ్‌లోనే ఉంది. సో, మనము ఇంకోటి ఏం చేద్దాం? పింగ్ యూట్యూబ్ కూడా చెక్ చేద్దాం. youtube.com చూడండి పింగ్ అవుతుంది. నా కంటైనర్ లోపలే ఉన్నాను నేను. నా కంటైనర్ లోపలే ఉన్నాను నేను. కంటైనర్ లోపల నుంచి నేను నా ఇంటర్నెట్ కూడా కమ్యూనికేట్ అయితే చేయగలుగుతున్నాను. అచ్చా! ఫైన్. ఈ ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ ఫోర్త్ పాయింట్‌ని ప్రస్తుతానికి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ ఫోర్త్ పాయింట్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. సో, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కంటైనర్స్‌కి ఏదైతే నాకు సి1, సి2 అనే కంటైనర్స్ ఉన్నాయో, ఈ కంటైనర్స్‌కి ఐపీ ఎలా వచ్చింది? ఈ కంటైనర్స్‌కి ఐపీ ఎలా వచ్చింది? ఎందుకంటే కంటైనర్స్‌లో ఎప్పుడైనా మీరు డాకర్ లేదంటే పాడ్‌మ్యాన్ యూజ్ చేస్తే బై డిఫాల్ట్‌గా నాకు ఒక డ్రైవర్ అయితే క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం డాకర్ ఇన్‌స్టాల్ చేస్తామో ఆటోమేటిక్‌గా నాకొక డ్రైవర్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ డ్రైవర్ పేరేంటి? బ్రిడ్జ్. ఓకేనా? ఈ డ్రైవర్ పేరేంటి? బ్రిడ్జ్. ఈ ఈ బ్రిడ్జ్‌కి ఒక రేంజ్ ఉంటది. ఓకేనా? సో, ఆ రేంజ్ నుంచే నాకు 172.17.0.2 0.3 అనే ఐపీస్ అనేవి నాకొస్తున్నాయి. సో, ఏమైపోతుందంటే బ్యాక్ ఎండ్‌లో మీరు చూస్తే ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఎప్పుడైతే కంటైనర్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్‌గా కంటైనర్ బై డిఫాల్ట్‌గా కంటైనర్ వచ్చేసి బ్రిడ్జ్ అనే డ్రైవర్‌తో కమ్యూనికేట్ చేస్తుంది బై డిఫాల్ట్‌గా. ఓకేనా? సో, ఇక్కడ నాకు కంటైనర్ 1, కంటైనర్ 2. సో, ఇప్పుడు నేను వర్కర్ 2 అంటున్నా. కంటైనర్ 2 నుంచి నేను కంటైనర్ 1కి నేను పింగ్ చేస్తే, ఆ రిక్వెస్ట్ అనేది బ్రిడ్జ్‌కి వెళ్తుంది. బ్రిడ్జ్ అనేది బై డిఫాల్ట్‌గా స్విచ్ లాగా యాక్ట్ చేస్తది నాకు. ఓకేనా? మొత్తం నెట్వర్క్‌ని ఒక ప్రైవేట్ నెట్వర్క్‌గా క్రియేట్ చేసి పెడతది. సో, రిక్వెస్ట్ వచ్చేసి బ్రిడ్జ్‌కొస్తుంది. ఆ బ్రిడ్జ్ ఏం చేస్తుంది రీడైరెక్ట్ చేస్తుంది కంటైనర్ 1కి. అలానే కంటైనర్ 1 రెస్పాన్స్ ఇస్తది. అలానే ఆ రెస్పాన్స్ బ్రిడ్జ్ ఏం చేస్తది నా కంటైనర్ 2కి రెస్పాన్స్ ఇస్తది. ఓకే. రెస్పాండింగ్‌లో ఉంది. అంటే అప్ అండ్ రన్నింగ్‌లో ఉంది కంటైనర్ 1 గూడా అని జెప్పేసి. సో, ఇది నా ఫస్ట్ సినారియో. ఐపీ ఎవరిస్తున్నారిక్కడ? బ్రిడ్జ్ అనే నెట్వర్క్ ఇస్తుంది. సో, ఈ పాయింట్‌కి కంటైనర్ షుడ్ హావ్ ద ఐపీ అడ్రెస్. ఐపీ అయితే వచ్చింది. కానీ ఎలా వచ్చిందో మనం ఇంకా తెలుసుకోలేదు. అది ఎలా వచ్చిందంటే యూజింగ్ బ్రిడ్జ్ నెట్వర్క్. ఓకేనా? బ్రిడ్జ్ డ్రైవర్ ఆర్ బ్రిడ్జ్ నెట్వర్క్ అనొచ్చు దీన్ని. ఓకేనా? రైట్. కంటైనర్ 2 షుడ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సో, యూజింగ్ బ్రిడ్జే. ఓకేనా? ఈ బ్రిడ్జ్ అనేది ఏం చేస్తుంది నాకొక ఐపీ ఇస్తుంది కంటైనర్స్‌కి. బై డిఫాల్ట్‌గా కంటైనర్స్ అనేవి బ్రిడ్జ్ అనే ఒక డ్రైవర్‌కి లేదంటే బ్రిడ్జ్ అనే ఒక నెట్వర్క్‌కి కమ్యూనికేట్ అవుతాయి. బై డిఫాల్ట్‌గా ఇది సెలెక్ట్ చేస్తుంది బ్రిడ్జ్ నెట్వర్క్‌ని. ఓకే. రైట్. సి1 కెన్ రీచ్ టు ద ఔట్‌సైడ్ వరల్డ్. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఏమైపోతుంది తెలుసా? సో, ఈ బ్రిడ్జ్‌కి కూడా ఒక నెట్వర్క్ ఉంటది కదా! సో, ఇది నా వీఎం నెట్వర్క్ అనుకుందాం. ఇది నా వీఎం1. ఇప్పుడు మన వీఎం1 లోపల నేను నా కంటైనర్స్‌ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇంటర్నెట్‌కి పింగ్ చేస్తున్నాను. సో, ఇంటర్నెట్‌కి పింగ్ చేస్తే
ఈ రిక్వెస్ట్ వచ్చేసి కంటైనర్ 2కి వెళ్తుంది. కంటైనర్ 2 ఏమవుతుంది? నేను ఇంటర్నెట్ కాదు అని చెప్తది. సో, అప్పుడు బ్రిడ్జ్ ఏం తెలుసా? బ్రిడ్జ్‌కి కూడా ఒక నాట్ అయితే ఉంటుంది. బ్రిడ్జ్‌కి కూడా ఒక నాట్ ఉంటది. బ్రిడ్జ్‌కి కూడా ఒక నాట్ అయితే ఉంటది. ఎప్పుడైతే మనం డాకర్‌ని ఇన్‌స్టాల్ చేస్తామో, ఆటోమేటిక్‌గా అదే వీఎం లోపల నాకొక కొత్త నెట్వర్క్ అడాప్టర్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. సో, దాని పేరేముంటది? డాకర్ 0 ఉంటది బై డిఫాల్ట్‌గా. ఓకేనా? బై డిఫాల్ట్‌గా డాకర్ 0 అనే ఒక నెట్వర్క్ అడాప్టర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో, ఈ వర్చువల్ బ్రిడ్జ్ ఏం ఏం చేస్తుంది తెలుసా? అది దీనికి కనెక్షన్ ఇస్తుంది. దీనికి కమ్యూనికేట్ చేస్తుంది. సో, ఒక్క నిమిషం. రైట్. ఓకేనా? సో, ఇప్పుడు నా రిక్వెస్ట్ ఇంటర్నెట్‌కి వెళ్ళాలి కాబట్టి, ఈ సి1 ఏం చేస్తుంది? ఈ డాకర్ 0కి పంపిస్తుంది. సో, డాకర్ 0 ఇది నాట్ ఉంది కాబట్టి, నా వీఎం నా వీఎం 1లో బై డిఫాల్ట్‌గా నాకు 2 నెట్వర్క్ అడాప్టర్స్ అయితే ఉన్నాయి కదా! వీఎంనెట్ 2, వీఎంనెట్ 3. బై డిఫాల్ట్‌గా నేను ఒక 2 వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్స్‌ని అయితే నేను క్రియేట్ అయితే చేశాను. ఓకేనా? సో, ఇదేం జేసింది, నేనెప్పుడైతే డాకర్ ఇన్‌స్టాల్ చేస్తానో నా వీఎంలో ఆటోమేటిక్‌గా నాకంటూ ఒక నెట్వర్క్ ఇంటర్‌ఫేస్, నెట్వర్క్ అడాప్టర్‌నయితే క్రియేట్ చేసింది. ఒక వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్. సో, దాని పేరేంటి? నేను డాకర్ 0 అనుకుంటాను. ఇది నాట్ గాబట్టి, ఇప్పుడు ఈ ట్రాఫిక్‌ని ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో, ఇక్కడ డాకర్ 0 వచ్చే ట్రాఫిక్ అన్నిటిని ఇది రీడైరెక్ట్ చేస్తుంది నా వీఎంనెట్ 3కి. సో, వీఎంనెట్ 3 వచ్చేసి నాట్ ఉంది గదా! సో, మనం చెక్ చేద్దాం. వీఎంనెట్ 3కి సెట్టింగ్స్‌లోకి వెళ్లి వీఎంనెట్ 2ఆ? వీఎంనెట్ 3ఆ? చూద్దాం. సో, వీఎంనెట్ 2కి నాట్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు మన డయాగ్రామ్‌లో ఏమైపోతుంది? ఈ డాకర్ 0 నుంచి ట్రాఫిక్ వీఎంనెట్ 2కి కమ్యూనికేట్ అవుతుంది. ఈ వీఎంనెట్ 2 ఈ వీఎం ఎక్కడ డిప్లాయ్ అయింది? నా విండోస్ 11 లోపల గదా! ఇప్పుడు ఇది నా విండోస్ 11 అవునా? ఈ విండోస్ 11 లోపల గూడా చూడండి. ఈ విండోస్ 11 లోపల గూడా నాకు అడాప్టర్స్ ఉన్నాయి గదా! నా ల్యాన్ అనే అడాప్టర్, ఆ! నా వీఎంనెట్ వర్చువల్ అడాప్టర్, నా వీఎంనెట్ 2 నెట్వర్క్ అడాప్టర్, నా వైఫై అడాప్టర్ అంటే ఇది నా ల్యాన్ అనుకుంటా. నా ఈథర్‌నెట్ డైరెక్ట్ అడాప్టర్. ఇది నా ల్యాన్. ఇది నా వైఫై. ఇది నా వీఎంనెట్ 3. ఇది నా వీఎంనెట్ 2. ఓకే. ఫైన్. ఇప్పుడు గమనించండి. నా డాకర్ ఏదైతే నా కంటైనర్ ఉందో, నా కంటైనర్‌లో నేను పింగ్ యూట్యూబ్.com అని ఇచ్చాను. నా రిక్వెస్ట్ బ్రిడ్జ్‌కి వెళ్తుంది. బ్రిడ్జ్ బ్యాక్ ఎండ్‌లో ఒక నాట్ కాన్ఫిగర్ అయి ఉంటది. సో, అదేం చేస్తుంది ఆ బ్రిడ్జ్ వచ్చేసి డాకర్ 0 అనే ఒక వర్చువల్ అడాప్టర్‌కైతే రిక్వెస్ట్‌నయితే సెండ్ చేస్తుంది. ఈ వర్చువల్ అడాప్టర్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మనం ఎప్పుడైతే డాకర్ ఇన్‌స్టాల్ చేసి ఉంటామో, అప్పుడే నాకు వర్చువల్ అడాప్టర్ అనేది కూడా క్రియేట్ అయిపోయి ఉంటది. సో, ఇప్పుడు ఈ నెట్వర్క్ అడాప్టర్ ఏం చేస్తుంది? నా ఏదైతే ఇంటర్నెట్ ఉందో, నాట్ ఏదైతే ఉందో దానికి అది రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ నా సిట్యుయేషన్‌లో వీఎంనెట్ 2 అనేది నాట్ కాన్ఫిగర్ అయింది నెట్వర్క్ అడాప్టర్. సో, ఇప్పుడు ఈ నెట్వర్క్ అడాప్టర్ నుంచి నా రిక్వెస్ట్ వీఎంనెట్ 2కి ఏది నా ఫిజికల్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఏదైతే నా విండోస్ 7లో అడాప్టర్ ఉందో దానికి కనెక్ట్ అవుతుంది. ఓకే. దానికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దీనికి కనెక్ట్ అయ్యాక ఇప్పుడు ఇది కూడా నాటే గదా! సో, ఈ వీఎంనెట్ 2 నుంచి నా ల్యాన్‌కి కమ్యూనికేట్ అవుతుంది. ఈ వీఎంనెట్ 2 నుంచి నా ల్యాన్‌కి కమ్యూనికేట్ అవుతుంది. నా ల్యాన్ వచ్చేసి నా వైఫై రౌటర్‌తో ఆల్రెడీ నాకు కనెక్టివిటీ ఉంది గాబట్టి, నా వైఫై రౌటర్ నుంచి నా ఇంటర్నెట్‌కి ఆటోమేటిక్‌గా యాక్సెస్ ఎళ్లి అక్కడి నుంచి నా రిక్వెస్ట్ మొత్తం తీసుకొనొచ్చి, ఇక్కడ నాకు నా కంటైనర్ లోపల పింగ్ యూట్యూబ్.com టీటీఎల్ అని వస్తుంది కదా! సో, అలా నాకు రిక్వెస్ట్ అనేది వస్తుంది. సో, బ్యాక్ ఎండ్‌లో మనకి ఇంత జరుగుతుంది కథ వీఎంవేర్‌లో. ఓకేనా? హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో, ఎటువంటి ఇబ్బంది లేదు. సో, డాకర్ 0 నెట్వర్క్ చూపియలేదు కదా! నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాను. సో, ఇప్పుడు నేను నా వీఎంవేర్‌లో అయితే ఉన్నాను. ఇక్కడ నేను ఐపీ అని ఇస్తాను. చూడండి మనకి చాలా క్రియేట్ అయినాయి. దానిలో డాకర్ 0 అనేది నా అడాప్టర్. వర్చువల్ అడాప్టర్. ఓకేనా? డాకర్ నుంచి క్రియేట్ అయిన నెట్వర్క్ అడాప్టర్ అన్నమాట ఇది. ఓకే. రైట్. సో, హోప్ మనకి ఈ 3 దాని గురించి మనకు అర్థమైంది. బై డిఫాల్ట్‌గా ఇవన్నీ క్రియేట్ అయిపోతాయి. సో, అది ఎలా క్రియేట్ అవుతాయో కూడా ఇప్పుడు నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఐపీ ఏదైతే అన్నానో నేను బ్రిడ్జ్ అని చెప్పాను కదా! సో, దాన్ని నేను ఎలా చూడొచ్చు? డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్.
డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని ఇస్తే ఒక్క నిమిషం నేను పాజ్ చేస్తాను ఇక్కడ. నేను డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని ఇస్తే బై డిఫాల్ట్‌గా ఇవి నా 3 నెట్వర్క్ డ్రైవర్స్ ఆర్ నెట్వర్క్ అడాప్టర్స్ అనుకోవచ్చు. ఓకేనా? ఒకటి బ్రిడ్జ్ నెట్వర్క్, ఇంకోటి హోస్ట్ నెట్వర్క్, ఇంకోటి నన్ అనే నెట్వర్క్. సో, బై డిఫాల్ట్‌గా నేనేమన్నాను, నేను ఎప్పుడైనా నా కంటెంట్‌ని క్రియేట్ చేస్తే, ఆ కంటెంట్ వచ్చేసి బ్రిడ్జ్ నెట్వర్క్‌లోకైతే వెళ్తుంది. సో, ఈ బ్రిడ్జ్ నెట్వర్క్‌లో మనం బై డిఫాల్ట్‌గా ఒక ఐపీ రేంజ్ అనేది కాన్ఫిగర్ అయ్యి ఉంటది. సో, దీన్ని చెక్ చేయడం ఎలా? సో, మనం ఏం చేద్దాం, డాకర్ నెట్వర్క్, డాకర్ ఇన్స్పెక్ట్ నెట్వర్క్ బ్రిడ్జ్. సో, ఇక్కడ చూడండి. మనం ఒక రేంజ్ అయితే ఇచ్చింటాం మనం ఇక్కడ. చూడండి, సబ్‌నెట్. సబ్‌నెట్ అనేది రేంజ్ అన్నమాట. సబ్‌నెట్ అనేది రేంజ్. ఓకే. సో, ఈ రేంజ్ యూజ్ చేసుకొని ఇక్కడ కింద మీరు చూస్తే కంటైనర్ అని క్రియేట్ అయింది చూడండి. కంటైనర్స్ అని క్రియేట్ అయ్యి, ఆ కంటైనర్ లోపల ఏముంది? సి1 అనే కంటైనర్ ఉంది. అంటే బ్రిడ్జ్ నెట్వర్క్ లోపలే సి1 అనే కంటైనర్ అనేది క్రియేట్ అయింది. దాని ఐపీ ఏంటి? ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు చూడు. మనం డాకర్ నెట్వర్క్ పిఎస్ ఇన్స్పెక్ట్ అని ఇస్తే ఇక్కడ నుంచి కూడా మనం గమనించొచ్చు. ఓకే. నా సి1 అనే కంటైనర్‌కి 172.17.0./16 అనే రేంజ్ అయితే ఒక ఐపీ అయితే వచ్చింది. అలానే మీరు బిలో చూస్తే ఇంకొక కంటైనర్ కూడా క్రియేట్ అయింది మనకి. దాని ఐపీ కూడా నాకు ఇక్కడే కనిపించేస్తుంది. సో, ఇక్కడ నుంచి నేను ఏం కంక్లూడ్ చేయొచ్చు? బై డిఫాల్ట్‌గా నా కంటైనర్స్ మనం ఎప్పుడైనా ఒక కంటైనర్ క్రియేట్ చేస్తే అది బ్రిడ్జ్ అనే నెట్వర్క్‌లోకి వెళ్లి స్టోర్ అవుతుంది. బ్రిడ్జ్ అనే నెట్వర్క్‌లో నుంచి ఒక ఐపీని అయితే అలొకేట్ చేసుకుంటుంది. ఓకేనా? సో, ఈ విధంగా మనకి ఒక 5 నెట్వర్క్ అడాప్టర్స్ అయితే ఉన్నాయి. నెట్వర్క్ డ్రైవర్స్. నెట్వర్క్ డ్రైవర్స్. సో, దానిలో ఫస్ట్‌ది వచ్చేసి బ్రిడ్జ్. సో, సెకండ్ వచ్చేసి హోస్ట్. థర్డ్ వచ్చేసి మ్యాక్ వీలాన్. ఫోర్త్ వచ్చేసి ఐపీ వీలాన్. సో, ఫ్రెండ్స్ ఇవి నా డ్రైవర్స్ రిలేటెడ్. ఓకేనా? సో, దీనిలో నా బ్రిడ్జ్ నెట్వర్క్ ఉంది, హోస్ట్ నెట్వర్క్ ఉంది, వీలాన్ ఉంది, ఐపీ వీలాన్ ఉంది. సో, దీని గురించి మనం ఒక్కొక్కటి ప్రాక్టికల్ అయితే చేసి చూద్దాం. సో, బిఫోర్ ప్రాక్టికల్, బ్రిడ్జ్ అంటే ఏంటి? బ్రిడ్జ్ అంటే నథింగ్ బట్ నా వర్చువల్ స్విచ్ లాగా. సో, మనం ఎప్పుడైతే మనం డయాగ్రామ్‌లో చూసామో ఒక 3 సర్వర్స్ ఉంటాయి. ఆ 3 సర్వర్స్‌ని మనం ఏం చేసాం, ఒక స్విచ్‌కి, ఒక ఫిజికల్ స్విచ్‌కి అయితే కనెక్ట్ చేసాం గదా! అలానే లాజికల్‌గా ఒక వర్చువల్ స్విచ్ అయితే ఉంటుంది. ఆ వర్చువల్ స్విచ్ పేరే ఏంటి నాకు? బ్రిడ్జ్. సో, ఈ బ్రిడ్జ్ అనేది ఏం చేస్తుంది? నా మల్టిపుల్ కంటైనర్స్‌ని పింగ్ చేయగలదు. అంటే కమ్యూనికేట్ చేయగలదు. వయా బ్రిడ్జ్ నెట్వర్క్ లాగా. ఓకేనా? సో, ఐపీ అనేది యూనిక్‌గా ఉంటుంది. ఐసోలేషన్ కూడా ట్రూ. అండ్ దెన్ డిఫాల్ట్, ఈ బ్రిడ్జ్ అనేది నాకు డిఫాల్ట్ నెట్వర్క్ అన్నమాట. సింపుల్, సేఫ్. ఓకే. దాని తర్వాత హోస్ట్ నెట్వర్క్ వచ్చేసి ఏదైతే నా వీఎం ఉందో, ఆ వీఎం ఒక ఐపీ ఏదైతే ఉంటుందో అదే సేమ్ ఐపీ నాకు నా కంటైనర్స్‌లో కూడా వస్తుందన్నమాట. సో, దీనివల్ల యూసేజ్ ఏంటి? ఇది హై పెర్ఫార్మన్స్ ఇస్తుంది. కానీ దీనివల్ల ఒక ఇష్యూ కూడా ఉంది నాకు. సో, ఆ ఇష్యూ ఏంటనేది నేను ప్రాక్టికల్‌లో చూపిస్తాను మీకిప్పుడు. దాని తర్వాత మ్యాక్ వీలాన్ ఉంది. మ్యాక్ వీలాన్ వచ్చేసి ఏం చేస్తుంది? వర్క్స్ లైక్ ఒక డెడికేటెడ్ డివైస్ లాగా నాకు షో చేస్తుంది నెట్వర్క్‌లో. అదెలా షో చేస్తుంది? ఎందుకంటే మ్యాక్ వీలాన్ మీరు యూజ్ చేసినప్పుడు ఏదైతే హోస్ట్ నెట్వర్క్ ఉంటుందో, ఆ హోస్ట్ నెట్వర్క్ నుంచి మీకొక యూనిక్ ఐపీ వస్తుంది. అలానే ఒక యూనిక్ మ్యాక్ అడ్రెస్ కూడా వస్తుంది. మ్యాక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా నెట్వర్క్స్‌లో ఏమైపోతుంది? ఆ కంటైనర్ అనేది ఒక డెడికేటెడ్ డివైస్ లాగా కనిపిస్తుంది లాగ్స్‌లో. ఓకేనా? సో, అది నా మ్యాక్ వీలాన్. మ్యాక్ వీలాన్‌లో ఏంటి? ఐపీ అనేది యూనిక్‌గా ఉంటుంది. మ్యాక్ గూడా నాకు యూనిక్‌గా ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ మనకి యూజ్ కేస్ చెప్తాను చూడు. ఇఫ్ కంటైనర్ యాక్ట్స్ యాస్ ఎ రియల్ మిషన్. ఎందుకు రియల్ మిషన్‌గా షో చేస్తుంది ఇక్కడ మ్యాక్ వీలాన్‌లో? ఎందుకంటే దానికి ఆ కంటైనర్‌కి ఒక డెడికేటెడ్ మ్యాక్ అడ్రెస్ అయితే వస్తుంది నాకు. సో, దాని తర్వాత ఐపీ వీలాన్‌కొచ్చేసరికి నాకు షేర్డ్ మ్యాక్ అయితే ఉంటుంది. సో, ఏదైతే నా ఫిజికల్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఆ ఫిజికల్ నెట్వర్క్ మ్యాక్ ఏదైతే ఉందో, అదే మ్యాక్ నేను మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేసినా అదే మ్యాకే నాకు ఉంటుందన్నమాట. కానీ ఐపీ అనేది యూనిక్‌గా ఉంటుంది. ఏది? నా హోస్ట్ రేంజ్ ఏదైతే నెట్వర్క్ ఉంటుందో, ఆ నెట్వర్క్ రేంజ్‌లో నుంచే నాకొక ఐపీ అయితే వస్తుంది నాకు మ్యాక్ వీలాన్‌లో. డ్రైవర్స్ గురించి. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఇండివిడ్యుయల్‌గా మనం ల్యాబ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్రిడ్జ్ గురించయితే మాట్లాడదాం. సో, బ్రిడ్జ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడేసాం. సో, కొత్త థింగ్ వచ్చేసి మనం ఒక బ్రిడ్జ్ నెట్వర్క్‌ని క్రియేట్ చేయాల్సుంటది. యూజువల్‌గా ఆర్గనైజేషన్‌లో మనం ఏం చేస్తాము, మనం ఒక ఐసోలేషన్ చేయాల్సుంటది. ఎందుకంటే, ఇప్పుడు నేనేమన్నాను, బై డిఫాల్ట్‌గా నేను ఏ కంటైనర్ క్రియేట్ చేశా, ఆ కంటైనర్ వచ్చేసి నా బ్రిడ్జ్ నెట్వర్క్‌తోనే కమ్యూనికేట్ అవుతుందన్నాను గదా! సో, అప్పుడప్పుడు నాకొక డేటాబేస్ ఉంటది. ఆ డేటాబేస్ ఒకే నెట్వర్క్‌లో పెట్టకూడదు మనం. దాన్నొక ఐసోలేటెడ్ నెట్వర్క్‌లో పెట్టాల్సుంటది. సో, ఆ టైంలో మనం ఏం చేయాల్సుంటది, మనం ఒక కొత్త బ్రిడ్జ్ నెట్వర్క్‌ని క్రియేట్ చేయాల్సుంటది.
ఓకేనా? అందువల్ల మనం బ్రిడ్జ్ నెట్వర్క్ గురించి మాట్లాడాం. సో, ఇక్కడ నేను మళ్ళీ మొత్తం మనం ఎప్పుడైతే అన్ని డ్రైవర్స్ గురించి మాట్లాడతామో లాస్ట్‌లో మనం ఒక 2 టైర్, 3 టైర్ ఆర్కిటెక్చర్ ల్యాబ్ కూడా మనం చేస్తాం దీనిలో. ఓకేనా? సో, టెన్షన్ పడొద్దండి దాని గురించి. సో, ఇప్పుడు నా కంటైనర్ 1 ఉంది. కంటైనర్ 2 ఉంది. 2 కంటైనర్స్‌ని క్రియేట్ చేశాను. ఆ కంటైనర్‌కి కమ్యూనికేషన్ ఇప్పుడు డైరెక్ట్‌గా సి1 కంటైనర్, సి2 కంటైనర్‌తో కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు నాకు కమ్యూనికేషన్ జరగకూడదు. కమ్యూనికేషన్ జరగకుండా ఉండాలంటే నేనేం చేయాల్సి ఉంటది? నా బ్రిడ్జ్‌ని నేను చేంజ్ చేయాల్సి ఉంటది. సో, ఇక్కడ నేనేం చేస్తాను, నేను ఒక కస్టమ్ బ్రిడ్జ్‌ని కూడా క్రియేట్ చేసుకునే ఆప్షన్ నాకు డాకర్‌లో లేదంటే పాడ్‌మ్యాన్‌లో కూడా ఉంది. సో, మనం ఏం చేద్దాం ఇక్కడ డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. సో, ఇప్పుడు చూస్తే నాకొక బ్రిడ్జ్ నెట్వర్క్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఒక కొత్త బ్రిడ్జ్ నెట్వర్క్, కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్‌ని క్రియేట్ చేద్దాం. డాకర్ నెట్వర్క్ క్రియేట్. సో, దాని తర్వాత మీరు డ్రైవర్ ఇవ్వాలి. డ్రైవర్ నేమ్ ఏంటి ఇక్కడ? బ్రిడ్జ్. సో, -డి డ్రైవర్. డ్రైవర్ ఒక నేమ్ బ్రిడ్జ్. దాని తర్వాత నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? సో, మై మై బ్రిడ్జ్ అని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం. ఓకే. డన్. ఇప్పుడు నాకు నా కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. చెక్ చేద్దాం. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. చూడండి ఇక్కడ నాకు నా బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది క్రియేట్ అయింది. సో, నా బై డిఫాల్ట్ ఒక బ్రిడ్జ్ నెట్వర్క్ ఏంటి? ఐపీ రేంజ్ ఏంటి? సో, ఇక్కడ మనం రాసామా? సో, ఇక్కడ మనం రాయలేదు. రైట్. ఇక్కడ రాసాం. 172.70.0.2. ఇప్పుడు మనం దీని రేంజ్ చెక్ చేద్దాం. నా కస్టమ్ బ్రిడ్జ్ ఒక నెట్వర్క్. డాకర్ ఇన్స్పెక్ట్ నెట్వర్క్ అండ్ దెన్ నా నెట్వర్క్ ఒక ఐడీ లేదంటే నెట్వర్క్ ఒక నేమ్ ఇచ్చేస్తాం. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి. నా సబ్‌నెట్ రేంజ్ చూడండి. 172.18.0.0. ఇప్పుడు నాకు కొత్త రేంజ్ ఆఫ్ నెట్వర్క్ వచ్చింది. సో, ఇప్పుడు నేను ఈ బ్రిడ్జ్ యూజ్ చేశాననుకోండి, నా కంటైనర్‌కి వచ్చే ఐపీ ఏంటి 172.18.0. సంథింగ్ వస్తుంది. సో, అప్పుడు ఏమైపోతుంది నా కంటైనర్ 1లో నా కంటైనర్ 1 ఏదైతే బ్రిడ్జ్ నెట్వర్క్‌లో ఉందో, అది నా కంటైనర్ 3తో కమ్యూనికేట్ అవ్వలేదు. సో, ఇది ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. ఫస్ట్ నేను ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాను బ్రిడ్జ్ నెట్వర్క్‌లో. దాని తర్వాత కంటైనర్ 2ని నేను క్రియేట్ చేస్తాను మై బ్రిడ్జ్ అంటే నా కస్టమ్ బ్రిడ్జ్ ఒక నెట్వర్క్‌లో. సో, చెక్ చేద్దాం. సో, డాకర్ టీఎస్ -ఏ. సో, ఎటువంటి కంటైనర్ అయితే లేదు. ఇప్పుడు నేను ఒక కంటైనర్‌ని క్రియేట్ చేద్దాం. డాకర్ రన్ -ఐటీడీ నేమ్ సి1 ఇచ్చేస్తున్నాను. అండ్ దెన్ ఉబుంటు. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఎటువంటి నెట్వర్క్ ఇవ్వలేదు. ఎటువంటి నెట్వర్క్ ఇవ్వకపోతే ఏమైపోతుంది బై డిఫాల్ట్‌గా బ్రిడ్జ్ నెట్వర్క్‌ని సెలెక్ట్ చేసి బ్రిడ్జ్ నెట్వర్క్ వచ్చేసి ఐపీ ఇస్తుంది నా కంటైనర్‌కి. ఓకే. డన్. సో, డాకర్ టీఎస్. సో, కంటైనర్ 1 అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కంటైనర్ 2ని క్రియేట్ చేస్తాను నా కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్‌లో. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ డాకర్ రన్ -ఐటీడీ నేమ్ ఈసారి సి2. దాని తర్వాత నేను నెట్వర్క్ ఇవ్వాల్సి ఉంటది. నెట్వర్క్ ఒక నేమ్ మై బ్రిడ్జ్ గదా! సో, మై బ్రిడ్జ్. దాని తర్వాత నా ఇమేజ్ ఒక నేమ్ ఉబుంటు. డన్. నా నెట్వర్క్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ చేస్తాను డైరెక్ట్‌గా. డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ మై కస్టమ్ బ్రిడ్జ్‌కి ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా నా కంటైనర్ 2 అక్కడ చూపిస్తది చూడండి. చూడండి నా కంటైనర్ 2 అండ్ నా కంటైనర్ 2కి 172.18.0.2 అనే రేంజ్ అయితే వచ్చేసింది. సో, ఇప్పుడు ఇది టోటల్ డిఫరెంట్ నెట్వర్క్. సో, 172.18.0.2 అనేది డిఫరెంట్ నెట్వర్క్. అలానే నా బ్రిడ్జ్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాని సబ్‌నెట్ ఏంటి 172.17. ఇదొక డిఫరెంట్ నెట్వర్క్. సో, ఇప్పుడు నా కంటైనర్ 1 అనేది ఒక సెపరేట్ నెట్వర్క్‌లో ఉంది. కంటైనర్ 2 అనేది సెపరేట్ నెట్వర్క్‌లో ఉంది. ఇప్పుడు ఈ రెండిటికి కమ్యూనికేషన్ అనేది జరగదు. ఈ రెండిటికి కమ్యూనికేషన్ జరగాలంటే నాకు ఒక రౌటర్ ఉండాలి. సో, అది మనకు అవసరం లేదు. ఎందుకంటే నా రిక్వైర్మెంట్ ఏంటి? నా కంటైనర్ 2 అనేది ఐసోలేషన్‌లో ఉండాలి. అవునా? సో, యూజువల్‌గా మన ఫిజికల్ నెట్వర్క్స్‌లో చూస్తే నా నా దగ్గర 2 డిఫరెంట్ నెట్వర్క్స్‌లోంచి డిఫరెంట్ వీఎమ్స్ ఉన్నప్పుడు ఆ రెండిటిని కమ్యూనికేట్ అవ్వాలంటే నాకంటూ ఒక రౌటర్ ఉండాలి. సో, ఆ రౌటర్ ఏం చేస్తుంది? రౌట్ చేస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు పింగ్ కూడా చేసి చూద్దాం ఒకసారి. చెక్ చేసి చూద్దాం. డాకర్ టీఎస్. సో, ఫస్ట్ కంటైనర్ 2లోకి వెళ్లి దాని ఐపీ ఏమొచ్చిందో చూద్దాం. సో, లేదంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా మనం చూసాం కదా! సో, నా కంటైనర్ 1కి ఐపీ ఏమొచ్చింది 17.0.2. సో, ఇప్పుడు నేనేం చేస్తాను డాకర్ 2లోకి ఎంటర్ అవుతాను. డాకర్
exec-it and then c2/bin/bash apt update. సో యూటిలిటీ మనం ఇన్‌స్టాల్ చేయాలి తెలిసిందే కదా! apt install IP route to అండ్ దెన్ నా ఐపీ యూటిలిటీ -ping ఫర్ పింగ్. సో రెండిటిని నేను ఒకేసారి రన్ చేస్తున్నాను. సో ఐపీఏ ఇప్పుడు నేను నా కంటైనర్ 2లో ఉన్నాను. కంటైనర్ 2లో ఐపీ ఏమొచ్చింది 172.18.0 వచ్చింది. అలానే ఇక్కడ నా ఇమేజ్‌లో నా C1కి ఐపీ ఏమొచ్చింది 172.17.0.2. దీన్ని నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ పింగ్ చేస్తాను. చూడండి నాకు పింగ్ అనేది రాలేదు. ఎందుకు రాట్లేదు? నా కంటైనర్ 2 అనేది డిఫరెంట్ నెట్వర్క్‌లో ఉంది. నా కంటైనర్ 1 అనేది ఇంకో డిఫరెంట్ నెట్వర్క్‌లో ఉంది. సో ఆ రెండిటి మధ్య ఇప్పుడు నాకు ఐసోలేషన్ జరిగింది. సో కంటైనర్ 1 కంటైనర్ 2తో కమ్యూనికేట్ చేయలేదు. కంటైనర్ 2 కంటైనర్ 1తో కమ్యూనికేట్ చేయలేను. ఇది నా రిక్వైర్మెంట్. ఎప్పుడైనా మీరు ఒక పాడ్ ఏదైనా ఇంపార్టెంట్ కంటైనర్ ఏదైతే ఉందో, ఆ కంటైనర్‌ని మీరు ఐసోలేషన్ చేయాలనుకుంటే మీరేం చేయొచ్చు? ఒక కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్‌ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్‌ని క్రియేట్ చేసి, ఆ కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్‌లో మీరు ఎప్పుడైతే కంటైనర్ క్రియేట్ చేస్తారో అక్కడ మీరు మీ నెట్వర్క్‌ని డిఫైన్ చేయాల్సి ఉంటది. ఏ నెట్వర్క్ అని చెప్పేసి. సో ఆటోమేటిక్‌గా మీరు క్రియేట్ చేసే కంటైనర్ ఏమైపోతుంది? అది ఒక ఐసోలేషన్‌లోకి అయితే ఎళ్ళిపోతుంది. సో ఇది మన బ్రిడ్జ్ నెట్వర్క్ గురించి ఫ్రెండ్స్. డన్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హోస్ట్ డ్రైవర్ లేదంటే హోస్ట్ నెట్వర్క్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో సింపుల్‌గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ నా దగ్గర ఇది వీఎం అనుకోండి. ఇది నా వీఎం1. ఇది నా వీఎం1. వీఎం1 లోపలే నేను డాకర్ ఇన్‌స్టాల్ చేస్తాను. సో డాకర్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా నాకేమైపోతుంది? నాకు కొన్ని అడాప్టర్స్ అయితే క్రియేట్ అవుతాయి. దెన్ 3 నెట్వర్క్స్ అయితే క్రియేట్ అయితే అయ్యాయి. ఇక్కడ నేను ఐపీ అని ఇస్తే చూడండి. నాకు నా డాకర్ 33 ఇది నా ఇంకొక నెట్వర్క్ అంటుంది. సో ఇది 18.0.1 నేను ఏదైతే కస్టమ్ బ్రిడ్జ్ క్రియేట్ చేశానో, ఆ కస్టమ్ బ్రిడ్జ్‌కి కూడా ఒక నెట్వర్క్ అడాప్టర్ అనేది క్రియేట్ అయింది. సో దాని రేంజ్ చూస్తే చూడండి 172.18.0.1 అని ఉంది. ఓకే. ఫైన్. సో అది కస్టమ్ నెట్వర్క్ కాబట్టి నేను ఇగ్నోర్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను హోస్ట్ నెట్వర్క్‌ని క్రియేట్ చేస్తాను కదా! హోస్ట్ నెట్వర్క్ అంటే మనం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమైపోతుందంటే నేను ఎప్పుడైతే కంటైనర్ ఇస్తానో ఆ కంటైనర్‌కి నేను -f1 హోస్ట్ అని నెట్వర్క్ ఇస్తాను. నెట్వర్క్ ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే, ఇవి ఏవైతే నా ఫిజికల్ ఏదైతే నా వీఎంవేర్‌లో ఒక నెట్వర్క్ అడాప్టర్స్ ఉన్నాయో, అవన్నీ నా కంటైనర్‌లోకి షో అవుతాయి. అంటే నథింగ్ బట్ హోస్ట్ అని చెప్పాను కదా! హోస్ట్ అంటే ఏంటి? నా కంటైనర్ ఎక్కడ హోస్ట్ అయ్యి ఉంది? నా వీఎం1లో గదా! సో, అందుకనేసి నా వీఎం1లో ఏదైతే నెట్వర్క్ అడాప్టర్స్ ఉంటాయో, డైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా నేను నా వీఎం ఒక అడాప్టర్సే మొత్తం రెప్లికా నా కంటైనర్స్‌లో క్రియేట్ అవుతుంది. సి1 అనే కంటైనర్‌లో. ఓకే. సో, నథింగ్. మనం బ్రిడ్జ్ నెట్వర్క్‌లో అయితే మనం ఒక సెపరేట్‌గా ఒక నెట్వర్క్‌ని తీసుకున్నాం. అవునా? 172 సంథింగ్ సంథింగ్ అని చెప్పేసి. కంటైనర్ ఇప్పుడు హోస్ట్ నెట్వర్క్ వచ్చేసరికి ఏదైతే వీఎం ఒక ఐపీస్ ఉంటాయో, అన్ని ఐపీస్‌తో నా కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. సో, చెక్ చేద్దాం. డాకర్ పిఎస్ -a సో, ఎటువంటి కంటైనర్ లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను ఒక కంటైనర్‌ని క్రియేట్ చేస్తాను. డాకర్ రన్ -itd అండ్ దెన్ -f1 నేమ్ C1 -network ఇక్కడ నెట్వర్క్ నేనేమిస్తాను హోస్ట్ అని ఇస్తాను. ఓకే. హోస్ట్ అని ఇచ్చి దాని తర్వాత ఆల్పైన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చూస్ చేస్తాను. సో, నా కంటైనర్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. డాకర్ పిఎస్ నా ఆల్పైన్ అనేది రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు దీన్ని యాక్సెస్ తీసుకుందాం. యాక్సెస్ తీసుకోవాలంటే ఏంటి? డాకర్ exec-it/bin/sh ఏం తప్పు చేశానిక్కడ? హా! నేను నేమే ఇవ్వలేదు. కంటైనర్ ఒక నేమ్. డన్. ఇప్పుడు నేను ఆల్పైన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను cat/etc os-రిలీజ్ అని ఇస్తే నాకు ఆల్పైన్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కనిపిస్తుంది. నా మెయిన్ మెషిన్ ఏంటి? ఉబుంటు. ఓకేనా? నా కంటైనర్ క్రియేట్ చేసిన ఇమేజ్ ఏంటి? ఆల్పైన్. ఇప్పుడు ఇక్కడ నేను ఐపీఏ అని ఇస్తాను. ఐపీ అని ఇస్తే చూడండి. నా మొత్తం ఏదైతే నా ఫిజికల్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాని మొత్తం రెప్లికా అయిపోయింది నా కంటైనర్ లోపల. సో, అంటే దాని మీనింగ్ ఏంటి? నా కంటైనర్‌కి ఇప్పుడు స్పెసిఫిక్‌గా ఒక ఐపీ అంటూ ఏముండదు.
ఏదైతే నా హోస్ట్ ఐపీస్ ఉంటాయో, నా హోస్ట్ ఐపీసే నా కంటైనర్ అనేది కూడా వాడుకుంటది. ఇక్కడ సిట్యుయేషన్ ఇది చాలా బ్యాడ్ ప్రాక్టీస్ అన్నమాట. హోస్ట్ అనే నెట్వర్క్‌ని మనం క్రియేట్ చేయకూడదు. ఎందుకు క్రియేట్ చేయకూడదంటే చూడండి చెప్తాను మీకు. ఇప్పుడు నా సి1 ఉందా? సి1లో నేను ఆహ్, పోర్ట్ 80 పోర్ట్ 80లో నేను ఒక అప్లికేషన్‌ని రన్ చేస్తున్నాను. పోర్ట్ 80లో నేను ఒక అప్లికేషన్‌ని రన్ చేస్తున్నాను. అవునా? కంటైనర్‌లో. ఇప్పుడు ఈ పోర్ట్ 80 ఏదైతే ఉంటుందో అది బిలాంగ్స్ టు వీఎం. ఎందుకంటే హోస్ట్ ఒక నెట్వర్క్ నేను తీసుకున్నాను కాబట్టి, నా వీఎం ఒక 80 పోర్ట్ ఏదైతే ఉంటుందో అది నేను నా కంటైనర్‌కి అసైన్ చేసేసాను. రేపటి రోజున నా వీఎంవేర్‌లో గూడా నేను ఒక పోర్ట్ 80 తీసుకోవాలనుకోండి. పోర్ట్ 80 నేను తీసుకోవాలనుకోండి. అప్పుడేమైపోతుందో తెలుసా? అప్పుడు నాకు కాన్‌ఫ్లిక్ట్ ఒస్తుంది. పోర్ట్ కాన్‌ఫ్లిక్ట్ అనేదొస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఏదైతే నా వీఎం ఒక పోర్ట్ ఉందో, ఆ పోర్ట్స్‌నే నేను నా కంటైనర్‌లో గూడా యూజ్ చేస్తున్నాను. అదే మీరు బ్రిడ్జ్ నెట్వర్కొస్తే, నేను ఆ నెట్వర్క్ అంటూ ఒక వర్చువల్ పోర్ట్స్ ఉంటాయి. ఆ పోర్ట్స్‌ని యూజ్ చేసుకొని నేను వాడుతున్నాను. అక్కడ ఎగ్జాక్ట్‌గా కంటైనర్ ఒక పోర్ట్‌ని వాడుతున్నాను బ్రిడ్జ్ నెట్వర్క్‌లో. అదే హోస్ట్ నెట్వర్క్ వచ్చేసరికి నేను నా వీఎంవేర్ ఒక ఏదైతే నా వీఎం ఉందో, ఆ వీఎం ఒక పోర్ట్స్‌ని నేను వాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్‌గా చూడండి నేను చూపిస్తాను మీకు ఎర్రర్ గూడా. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాను. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ అపాచీ 2. సో, ఇక్కడ చూడండి. నా అపాచీ 2 అనేది రన్నింగ్‌లో ఉంది. అపాచీ 2 అనేది బై డిఫాల్ట్‌గా 80లో క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను ఒక కంటైనర్‌ని క్రియేట్ చేస్తాను. డాకర్ రన్ హైఫన్ ఐటీ ఇప్పుడు నేను ఇమేజ్ వచ్చేసి ఇంజినెక్స్ ఒక ఇమేజ్ తీసుకుంటాను. ఇంజినెక్స్ ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు నేను కంటైనర్ 2 అని తీసుకుంటాను. ఇంజినెక్స్ యూజ్ చేసే పోర్ట్ ఏంటి 80. నాకు అంటే నా ఇంజినెక్స్ ఒక కంటైనర్ 80 యూజ్ చేస్తుంది. అలానే నా బయట చూస్తే నా వీఎంలో అపాచీ అనేది కూడా రన్నింగ్‌లో ఉంది. సో, అపాచీ అనేది కూడా 80 తీసుకుంటది. సో, ఇప్పుడు ఏదో ఒకదానికి నేను యూజ్ చేయాలి. ఇప్పుడు 2 దాన్లకి యూజ్ చేశాననుకోండి ఏమైపోతుంది? పోర్ట్ కాన్‌ఫ్లిక్ట్ అయితే వస్తుంది. చూడండి ఎంటర్ ఇస్తున్నాను. సో, ఇప్పుడు నేను డాకర్ పీఎస్ చూడండి నా కంటైనర్ 2 అనేది రన్నింగ్‌లో రాలేదు. ఎందుకు రాలేదు? రన్ అయింది. స్టార్ట్ అయింది. దాని తర్వాత పోర్ట్ బై డిఫాల్ట్‌గా ఇంజినెక్స్‌కి ఏం కావాలి? 80 కావాలి. ఆ 80 ఆల్రెడీ నా వీఎంలో అపాచీ అనే సర్విస్ యూజ్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా నా ఇంజినెక్స్ అనేది స్టాప్ అయిపోయింది. డాకర్ పీఎస్ హైఫన్ ఏ చూడండి ఎగ్జిటెడ్. మనం లాగ్స్ కూడా చూద్దామా? డాకర్ లాగ్స్ అండ్ దెన్ నా కంటైనర్ ఒక ఐడీ. సో, స్పెల్ మిస్టేక్ అయింది ఇక్కడ. చూడండి. ఇక్కడ చూడండి. చాలా సింపుల్‌గా ఈజీగా చెప్తాను చూడండి ఎర్రర్. పోర్ట్ 80 ఫెయిల్డ్ 98 అడ్రెస్ ఈస్ ఆల్రెడీ ఇన్ యూజ్. ఆల్రెడీ ఇన్ యూజ్. ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుంది నాకు? పోర్ట్ ఆల్రెడీ నీ వీఎంలో ఆల్రెడీ పోర్ట్ 80 అపాచీ అనే సర్విస్ ఏదో ఒక సర్విస్ యూజ్ చేస్తుంది. ఆ సర్విస్‌ని ఆఫ్ చేస్తే గాని నేను రన్ అవ్వలేను అని చెప్తుంది ఇక్కడ నాకు. సో, ఇప్పుడు నేనేం చేస్తాను? ఇక్కడ అపాచీ 2 ఏదైతే మనం స్టేటస్ చెక్ చేసామో సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ అపాచీ నేను దీన్ని స్టాప్ చేస్తాను. అండ్ డిజేబుల్ కూడా చేస్తాను. ఇప్పుడు నా అపాచీ సర్వీస్ అనేది రన్నింగ్‌లో లేదు. ఓకేనా? డాకర్ పిఎస్ హైఫన్ ఏ. ఇప్పుడు నేను దీన్ని స్టార్ట్ చేద్దామా? డాకర్ స్టార్ట్ నా కంటైనర్ ఒక ఐడీ. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నా కంటైనర్ అనేది రన్నింగ్‌లో వస్తుంది చూడండి. కంటైనర్ 2 అనేది రన్నింగ్‌లో వచ్చింది. డాకర్ పిఎస్ చూడండి. ఇప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను అపాచీని స్టార్ట్ చేశాననుకోండి. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ అపాచీ 2. సో, అపాచీ 2 ఇప్పుడు అపాచీ 2 అనేది నాకు స్టార్ట్ అవ్వదు. ఎందుకు? అపాచీ 2 కూడా యూజ్ చేసేది 80 గదా! ఇప్పుడు ఆల్రెడీ నా కంటైనర్ అనేది 80 యూజ్ చేస్తాంది. సో, ఇప్పుడు నా అపాచీ సర్వర్ నా వీఎంలో ఉన్న అపాచీ సర్వర్‌ని నేను రన్ చేయలేను. సో, ఇది నా బ్యాడ్ ప్రాక్టీస్ అన్నమాట. హోస్ట్ అనే బ్రిడ్జ్ లేదంటే హోస్ట్ అనే నెట్వర్క్‌ని మనం ఎప్పుడే కానీ యూజ్ చేయకూడదు. ఇది మీకు ప్రాపర్ ఎగ్జాంపుల్‌తో మీకు చూపించానిక్కడ. సో, ఏమవుతుంది ఒకవేళ హోస్ట్ నెట్వర్క్ యూజ్ చేస్తే నాకేమవుతుంది? ఎందుకంటే నేను ఏదైతే నా వీఎంవేర్ ఒక ఫిజికల్ అడాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, దాన్నే నేను నా కంటైనర్‌లో యూజ్ చేస్తున్నా కాబట్టి పోర్ట్ అనేది యూనిక్‌గా ఉండాలి. యూనిక్‌గా లేకపోతే ఏమైపోతుంది నాకు పోర్ట్ ఇష్యూ అయితే వస్తుంది. సో, అందుకే మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఎప్పుడే గాని మనం ఈ ఏది మన హోస్ట్ నెట్వర్క్ అనేది మనం యూజ్ చేయం. సో, హోప్ ఇది మీకు క్లియర్ అయిపోయిందనుకుంటున్నా. సో, హోస్ట్
డ్రైవర్ ఆర్ హోస్ట్ నెట్వర్క్ గురించి కూడా మనమైతే మాట్లాడుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మ్యాక్ వీలాన్ గురించి అయితే మాట్లాడదాం. సో మ్యాక్ వీలాన్‌లో ఏం జరుగుతుందంటే, సో ఒక కంటైనర్ మనం ఫస్ట్ ఒక మ్యాక్ వీలాన్‌ని క్రియేట్ చేయాల్సుంటది. సో మనం క్రియేట్ చేసే టైంలో నేనేం చేస్తాను, నా కంటైనర్‌కి ఇంటర్నెట్ కావాలి, నా రిక్వైర్మెంట్. సో అట్లాంటప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ఈ అయితే వీఎంనెట్ 2 ఉందో ఆ ఇంటర్ఫేస్, దాని ఐపీ, దాని రేంజ్, దాని సబ్‌నెట్, దాని గేట్‌వే నేను ఇవ్వాల్సుంటది. ఈ కంటైనర్ మ్యాక్ వీలాన్ నెట్వర్క్‌కి. ఓకేనా? దాని తర్వాత నేనేం చేస్తాను, హైఫన్ నెట్వర్క్‌ని యూజ్ చేసుకొని నేను ఈ కంటైనర్‌కి నా మ్యాక్ వీలాన్ అయితే ఇస్తాను. సో ఆటోమేటిక్‌గా ఈ కంటైనర్‌లో ఏమైపోతుందంటే, ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో వీఎంనెట్ 2 నెట్వర్క్ రేంజ్ ఏదైతే ఉందో అదే రేంజ్‌లో వస్తుంది. అదే రేంజ్‌లో ఒక ఐపీ, సేమ్ ఐపీ ఉండదు. ఈసారి లాస్ట్ టైమ్ ఏమైపోయింది, మనకి హోస్ట్ ఐపీని సేమ్ రెప్లికేట్ అయింది. ఈసారి ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో వీఎంనెట్ 2 ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఎడిట్, వర్చువల్ ఎడిటర్. ఈ వర్చువల్ ఎడిటర్‌లో మనం వీఎంనెట్ 2 ఏమన్నాం, నాట్ అన్నాం. దానికి రేంజ్ ఏముంది, 192.168.42.0 ఉంది. ఇప్పుడు నేను నా డాకర్ మెషిన్‌లోకి వెళ్లి ఐపీ అని ఇస్తే 192.168.42.133 అదొక ఐపీ. ఇప్పుడు నేను ఇక్కడ కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు ఏమైపోతుందంటే 133 134 సేమ్ రేంజ్‌లో ఒక ఐపీ వస్తుంది. 133 కాకుండా 134, 135 ఆ రేంజ్‌లో ఏ ఏ సేమ్ ఆ రేంజ్‌లో అయితే 42.x సంథింగ్ ఒక ఐపీ అయితే నాకైతే అసైన్ అయితే అవుతుంది కంటైనర్‌కి. అసైన్ అవ్వడమే కాకుండా దాంతో పాటే ఒక యూనిక్ మ్యాక్ అడ్రెస్‌నైతే ప్రొవైడ్ చేస్తుంది నాకు మ్యాక్ వీలాన్. సో, ఈ కంటైనర్‌లో ఇప్పుడు ఏమైపోతుంది, ఒక యూనిక్ ఐపీ, బట్ ఆ ఐపీ వచ్చేసి బిలాంగ్స్ టు వీఎంనెట్ 2. ఓకే. దానితో ఒక యూనిక్ మ్యాక్ అడ్రెస్ వస్తుంది. యూనిక్ మ్యాక్ అడ్రెస్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, మనం ఎప్పుడైనా నెట్వర్క్ ట్రాఫిక్ మనం క్యాప్చర్ చేసినప్పుడు వైర్‌షార్క్ త్రూ ఈ కంటైనర్ అనేది ఒక డివైస్ లాగా నాకు లాగ్స్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఒక డెడికేటెడ్ మ్యాక్ అడ్రెస్ ఉంది కాబట్టి, నెట్వర్క్‌లో ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఆ నెట్వర్క్ ఏమనుకుంటుంది, అచ్చా ఇది కూడా ఒక నెట్వర్క్ డివైస్. లైక్ వీఎం లాగా ఇది కూడా ఒక వీఎం లాగా అని ఫీల్ అవుతుంది ట్రాఫిక్‌లో. ఓకేనా? సో, దీన్ని మనం ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. ఫస్ట్ నాకు ఏమేమి కావాలి? సబ్‌నెట్ కావాలి. సబ్‌నెట్ కావాలంటే ఇక్కడ వర్చువల్ అడాప్టర్‌లో నాకు ఇక్కడే కనిపించొస్తుంది. 192.168.42.24 ఇది. 255.255.255.0 అనేది నాకు నా /24 నొటేషన్‌గా రాసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను నాట్ సెట్టింగ్స్‌లోకి వెళ్తాను. నాట్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే నా గేట్‌వే ఐపీ వచ్చేసి 192.168.42.2 ఉంది. ఫైన్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని నేను ఒక నెట్వర్క్‌నైతే క్రియేట్ చేస్తాను. ఆ నెట్వర్క్ పేరేంటి? మ్యాక్ వీలాన్. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. సో, ఇక్కడ చూస్తే నాకు నా బ్రిడ్జ్ నెట్వర్క్ ఉంది. నా హోస్ట్ నెట్వర్క్ ఉంది. ఇది నా కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ అయితే క్రియేట్ అయితే అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము? మనం ఒక నెట్వర్క్‌ని ఒక మ్యాక్ వీలాన్ ఒక నెట్వర్క్‌ని క్రియేట్ చేద్దాం. డాకర్ నెట్వర్క్ క్రియేట్ -డి. డి అంటే డ్రైవర్. డ్రైవర్ నేమ్ ఏంటి? మ్యాక్ వీలాన్. దాని తర్వాత హెల్ప్ అని ఇవ్వండి. హెల్ప్ అని ఇచ్చినప్పుడు నాకు ఫస్ట్ నా సబ్‌నెట్‌ని డిఫైన్ చేయాల్సి ఉంటది. సబ్‌నెట్. సో, ఇక్కడికొచ్చి సబ్‌నెట్. సబ్‌నెట్ అంటే ఇక్కడుంది గదా! ఇది నా 192.168.42.0/24. 192.168.42.0/24 ఇది నా సబ్‌నెట్. దాని తర్వాత గేట్‌వే ఇవ్వాలి. సో, ఇక్కడ హెల్ప్‌లోనే గేట్‌వే పారామీటర్ గూడా ఉంది. 192.168.42. నా గేట్‌వే ఏంటి ఇక్కడ? నాట్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే నా గేట్‌వే అయితే కనిపిస్తుంది. 42.2 అనేది నా గేట్‌వే. దాని తర్వాత -ఓ అనే పారామీటర్ యూజ్ చేసుకొని, దాని తర్వాత ఇక్కడ పారెంట్ ఈక్వల్స్ టు నా ఇంటర్ఫేస్ ఒక నేమ్ ఇవ్వాలి. ఏ ఇంటర్ఫేస్‌లో ఈ లొకేషన్ ఉందో అని జెప్పేసి. సో, ఇక్కడ చూస్తే నా 192.168.40.0 ENS33 ఇంటర్ఫేస్ అయితే చూస్ చేసింది. సో, ఈ ఇంటర్ఫేస్ నేమ్ అనేది నేను ఇవ్వాల్సి ఉంటది. సో, ENS33. దాని తర్వాత నా మ్యాక్ వీలాన్ ఒక నేమ్ ఇవ్వాలి. నేనేమిస్తాను, మ్యాక్ వీలాన్ ఎంటర్. సో, నా మ్యాక్ వీలాన్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. ఇక్కడ చూడండి. నా మ్యాక్ వీలాన్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఒక కంటైనర్ క్రియేట్ చేద్దాం. డాకర్ రన్ -it నేమ్ ఈక్వల్స్ టు C1 నెట్వర్క్. సో, నా నెట్వర్క్ నేమ్ ఏంటి? మై మ్యాక్ వీలాన్.
మై మ్యాక్ వీలాన్ ఇచ్చాక నేనేం చేస్తాను, ఆల్పైన్ తీసుకున్నాను. ఆల్పైన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఆల్పైన్ ఎందుకు తీసుకున్నానంటే, ఆల్పైన్‌లో బై డిఫాల్ట్‌గా ఐపీఏ అనేవి మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఉబుంటూలోకి వెళ్తే మనము ఏపీటీ ఇన్‌స్టాల్ మళ్ళీ చేయాల్సుంటది. సో, ఇక్కడ నేను క్యాట్ ఈటీసీ ఓఎస్ రిలీజ్. సో, ఆల్పైన్ అనే కంటైనర్‌లో ఉన్నాను. ఇప్పుడు నేను ఐపీఏ అని ఇస్తాను. చూడండి. ఐపీఏ అని ఇచ్చినప్పుడు నాకిక్కడ ఏం జరిగింది? 192.168.42.1 అనే ఒక ఐపీ అయితే వచ్చింది. యాక్చువల్‌గా ఈ ఐపీ ఎక్కడిది? నా వీఎంవేర్ ఒక ఐపీ. అవునా? నా వీఎంవేర్ ఒక రేంజ్ ఒక ఐపీ. సేమ్ అదే ఐపీతో నాకొక ఐపీ అయితే బుక్ అయింది. అలానే నాకొక డెడికేటెడ్ మ్యాక్ అడ్రెస్ అయితే క్రియేట్ అయితే అయింది. డెడికేటెడ్ మ్యాక్ అడ్రెస్ అయితే క్రియేట్ అయితే అయింది. ఓకే. సో, ఇది నా మ్యాక్ విలాన్ అన్నమాట. సో, మ్యాక్ విలాన్‌లో ఏం జరుగుతుంది? నాకు ఆ నెట్వర్క్‌లో ఏదైతే నా హోస్ట్ నెట్వర్క్ ఉందో, ఆ హోస్ట్ నెట్వర్క్ నుంచి ఒక ఐపీ డెడికేటెడ్ ఐపీ క్రియేట్ అవుతుంది. అలానే నాకొక యూనిక్ మ్యాక్ అడ్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. మీకిప్పుడు ఒక డౌట్ రావచ్చు. బ్రిడ్జ్‌లో గూడా మనకు ఒక యూనిక్ ఐపీ ఉంది గదా! అలానే ఒక యూనిక్ మ్యాక్ అడ్రెస్ బ్రిడ్జ్‌లో గూడా ఉంది గదా బ్రో! అక్కడ, అక్కడ నాకు నా నెట్వర్క్ అనేది నా నెట్వర్క్ లాగ్స్ కలెక్ట్ చేసినప్పుడు, నా బ్రిడ్జ్ నెట్వర్క్‌లో ఉండే కంటైనర్ ఒక డెడికేటెడ్ నెట్వర్క్ డివైస్ లాగా ఎందుకు షో అవ్వదు? ఓన్లీ నాకు నా మ్యాక్ వీలాన్‌లోనే ఎందుకు షో అవుతుంది? దాని గురించి కూడా నేను ఆన్సర్ చెప్తాను కొంసేపట్లో. లేదంటే ఇప్పుడే చెప్తాను. ఇప్పుడే మాట్లాడతాను. సో, నా బ్రిడ్జ్ నెట్వర్క్ ఎక్కడుంది? చూడండి. నా కంటైనర్ ఉంది. నా బ్రిడ్జ్ ఉంది. సో, ఇప్పుడు ఈ కంటైనర్‌కి ఒక యూనిక్ ఐపీ అయితే వచ్చింది. అలానే ఈ బ్రిడ్జ్ నెట్వర్క్‌లో ఒక యూనిక్ మ్యాక్ అడ్రెస్ గూడా వచ్చింది నాకు. ఓకే. మ్యాక్ అడ్రెస్ గూడా నాకొచ్చింది. సో, ఇప్పుడు నేను నా ఇంటర్నెట్‌కి రిక్వెస్ట్ చేశాననుకోండి. ఇప్పుడు నా మ్యాక్ ఓకేనా? నా ఐపీ వచ్చేసి నా బ్రిడ్జ్ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. నా బ్రిడ్జ్ అడాప్టర్ వచ్చేసి డాకర్ 0 నెట్వర్క్ అడాప్టర్ పింగ్ అవుతుంది. నా డాకర్ నెట్వర్క్ అడాప్టర్ వచ్చేసి నా వీఎం నెట్‌కి పింగ్ అవుతుంది. నా వీఎం నెట్ వచ్చేసి నా ఫిజికల్ ఏదైతే నా విండోస్ 7లో ఉందో అడాప్టర్, ఆ వీఎం నెట్ 2కి పింగ్ అవుతుంది. ఇక్కడ, ఇక్కడ మనం బిట్వీన్ ఈ బ్రిడ్జ్‌కి డాకర్ నెట్ 0కి చూస్తే మనం ఇక్కడ ఏం చేసాము? న్యాక్ చేసాం. అంటే ఈ పర్టిక్యులర్ ఐపీ ఈ మొత్తం ఈ బయట వరకి పోదు. ఈ పర్టిక్యులర్ ఐపీ ఓన్లీ బ్రిడ్జ్ వరకే పోతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఏమైపోతుంది నాటింగ్ అవుతుంది. నాటింగ్ అయిపోయి నా వీఎం ఐపీ ఏదైతే ఉందో 192.168.42.133 ఆ ఐపీతో నా రిక్వెస్ట్ అనేది సెండ్ అవుతుంది. ఆ ఐపీతో రిక్వెస్ట్ సెండ్ అయినప్పుడు నెట్వర్క్‌లో ఏమైపోతుంది? అచ్చా! ఇది నా వీఎం1 అడిగింది. అంటే వీఎం1 అనే డివైస్ అడిగింది అని నా లాగ్స్‌లో తెలుస్తుంది. అంతేగాని నా కంటైనర్ 1 రన్ అయిందని జెప్పేసి నా లాగ్స్‌లో కనబడదు. అదే ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో చూస్తే ఓకే. అదే ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో చూస్తే నా కంటైనర్ 1కి డైరెక్ట్‌గా నా హోస్ట్ ఒక నెట్వర్క్ నుంచి వచ్చింది. అంటే అదొక హోస్ట్ ఒక ఐపీ డెడికేటెడ్ ఐపీ. ఓకేనా? నా హోస్ట్ ఒక ఐపీ హోస్ట్ ఒక నెట్వర్క్ నుంచి ఒకొక్క ఐపీ వచ్చింది. అలానే దానికి ఒక డెడికేటెడ్ మ్యాక్ వచ్చింది. సో, దానివల్ల నా నెట్వర్క్ లాగ్స్‌లో ఏం కనిపిస్తుంది? అచ్చా! ఇది కంటైనర్ 1 నుంచి వచ్చింది. అంటే అక్కడ కంటైనర్ 1 నుంచి వచ్చిందంటే అదొక నెట్వర్క్ డివైస్ లాగా ట్రీట్ చేస్తుంది. కానీ నా బ్రిడ్జ్ నెట్వర్క్‌లో అది నాకు కనపడదు. ఎందుకంటే ఎప్పుడైతే నా వీఎం నుంచి రిక్వెస్ట్ వస్తుందో ఆటోమేటిక్‌గా అదేమైపోతుంది నెట్వర్క్ లాగ్స్‌లో అచ్చా! ఇది నా వీఎం1 నుంచి నాకు రిక్వెస్ట్ వచ్చింది అని లాగ్స్‌లో కనిపిస్తుంది. సో, అదే జస్ట్ మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. మ్యాక్ వీలాన్‌కి. ఓకే. సో, రైట్. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఐపీ వీలాన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నాకేముంటది తెలుసా? ఇక్కడ నాకు ఐపీ యూనిక్‌గా ఉంటుంది. ఓకే. అండ్ దెన్ మ్యాక్ విల్ బి సేమ్. ఓకే. మ్యాక్ విల్ బి సేమ్ అంటే నా హోస్ట్‌కి ఏదైతే మ్యాక్ ఉందో, అదే మ్యాకే నాకు నా కంటైనర్స్‌లో కూడా రన్నింగ్‌లో వస్తుంది. ఓకేనా? సో, అది కూడా చూద్దాం. ఇప్పుడు నేను డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని ఇస్తాను. సో, డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని ఇస్తే ఇక్కడ నాకు నా బ్రిడ్జ్ నెట్వర్క్ ఉంది, హోస్ట్ ఉంది, మై బ్రిడ్జ్ ఉంది. నేను మ్యాక్ వీలాన్ని రిమూవ్ చేశాను. ఒకవేళ మీరు ఒక మ్యాక్ వీలాన్ని అంటే నెట్వర్క్‌ని డిలీట్ చేయాలంటే మీరు డాకర్ నెట్వర్క్ ఆర్ఎం అనిచ్చి దాని ఐడీ ఇచ్చేసేయండి. సో, ఇక్కడ నేను మై బ్రిడ్జ్‌ని నేను రిమూవ్ చేస్తున్నాను. డాకర్ నెట్వర్క్ రిమూవ్. సో, డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని ఇస్తే ఆటోమేటిక్‌గా డిలీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు సేమ్ కమాండ్ వచ్చేసి మనకి సేమే ఉంటుంది. సో, డాకర్ నెట్వర్క్ క్రియేట్ -d ఈసారి మ్యాక్ వీలాన్ కాకుండా ఐపీ వీలాన్ తీసుకుంటాను. ఐపీ వీలాన్ సబ్‌నెట్ 192.168.42.0/24
అండ్ దెన్ హైఫన్ గేట్‌వే 192.168.42.1 దాని తర్వాత -o పేరెంట్ ఈక్వల్స్ టు ENS33. సో, ఇది సేమ్ మనం ఏదైతే మ్యాక్ వీలాన్ రాసామో అదే రాసాం ఇక్కడ గూడా. ఓకే. దాని తర్వాత my_IP VLAN ఎంటర్. సో, నాకిప్పుడు IP VLAN డ్రైవర్ ఆర్ నెట్వర్క్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. డాకర్ నెట్వర్క్ LS చూడండి. నాకు నా VLAN అనేది డ్రైవర్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను డాకర్ రన్ -itd దాని తర్వాత నేమ్ C1 దాని తర్వాత నెట్వర్క్ IP VLAN నాట్ IP VLAN నా నెట్వర్క్ నేమ్ ఇవ్వాలి. ఓకే. my_IP VLAN అండ్ దెన్ ఆల్పైన్. సో, డాకర్ కంటైనర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం యాక్సెస్ తీసుకుందాం. డాకర్ ఎగ్జిక్యూట్ -it C1 అండ్ దెన్ నా కంటైనర్ ఒక నేమ్ ఆల్రెడీ ఇచ్చేసుకున్నాం. C1 ఆల్రెడీ ఇచ్చేసాను. నేనేం చేయాలి /bin/sh. సో, ఇక్కడ నేను IPA అని ఇస్తాను. IPA ఇస్తే చూడండి నాకు కొత్త ఓకే. సారీ. ఇక్కడ నా గేట్‌వే 42.2 ఉండాలి. ఓకే. సో, ఒక్క నిమిషం నేనేం చేస్తాను దీన్ని రిమూవ్ చేస్తా. డాకర్ ఫస్ట్ నేను కంటైనర్ రిమూవ్ చేస్తాను. డాకర్ rm-f నా కంటైనర్ ఒక ఐడి డాకర్ నెట్వర్క్ LS డాకర్ నెట్వర్క్ RM అండ్ దెన్ నా ఐడి. సో, ఇక్కడ నా గేట్ వచ్చేసి 42 ఓకేనా. సో, మనం ముందుగా ఒకటి చూసాం లాస్ట్ మ్యాక్ వీలాన్ క్రియేట్ చేసినప్పుడు నా గేట్‌వే వచ్చేసి 42.2 ఉంది. ఓకే. ఇప్పుడు నేను డాకర్‌ని క్రియేట్ చేస్తాను. డాకర్ ఎగ్జిక్యూట్ డన్. ఇప్పుడు నేను IPA అని ఇస్తాను. IPA అనిస్తే ఓకే. స్టిల్ 42 రైట్. ఇప్పుడు 41 42.41 ఇది యూనిక్. 42 అనేది నా గేట్‌వే. ఫైన్. ఇక్కడ నాకు ఒక యూనిక్ IP ఆర్ ఆ సబ్‌నెట్‌లో నుంచి ఒక యూనిక్ IP అయితే నాకైతే అసైన్ అయితే అయింది. కానీ మీరు మ్యాక్ చూసారనుకోండి, మ్యాక్ అనేది ఇక్కడ సేమ్ నాకు. ఏదైతే నా హోస్ట్ నెట్వర్క్ ఉందో అదే మ్యాకే నాకిక్కడ వచ్చింది. సో, ఇక్కడ నేను ఇంకొక టెర్మినల్‌లో కూడా ఓపెన్ చేశాను. సో, ఇక్కడ చూడండి ENS33 ఉందా? ENS33కి మ్యాక్ ఏముంది? దీన్ని నేను కాపీ చేసుకుంటాను. 3BCE చూడండి. ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను హాష్ ఇచ్చి. చూడండి నాకు ఈ 2 సేమే ఉన్నాయి. నాకేం డిఫరెంట్ అయితే కనపడడం లేదు చూడండి. 294F3BEC. సో, అంటే IP వీలాన్ ఏం చేస్తుంది? IP వీలాన్ వచ్చేసి IP యూనిక్‌గా ఇస్తుంది. కానీ మ్యాక్ ఏదైతే హోస్ట్‌కుందో అదే మ్యాక్‌ని నా కంటైనర్స్‌కి అసైన్ చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తాను ఎగ్జిట్ అయిపోయి నేను ఇంకొక కంటైనర్‌ని కూడా క్రియేట్ చేద్దాం. సో, ఈసారి కంటైనర్ 2 అని తీసుకుంటాను. కంటైనర్ 2 దాని తర్వాత ఇప్పుడు నేను IPA అని ఇస్తాను. చూడండి IP మారింది. సబ్‌నెట్‌లో నుంచి ఒక యూనిక్ IP అయితే వచ్చింది. కానీ మీరు మళ్ళీ మ్యాక్ చూస్తే మ్యాక్ అనేది యూనిక్. మీరు ఎన్ని కంటైనర్స్‌ని క్రియేట్ చేసా మీకు మ్యాక్ అనేది యూనిక్‌గానే ఉంటుంది. ఓకేనా. IP వీలాన్ యూజ్ చేసినప్పుడు. మ్యాక్ వీలాన్ ఏం చేస్తుంది? యూనిక్ IP యూనిక్ మ్యాక్ అడ్రెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. IP వీలాన్ ఏం చేస్తుంది? నాకు యూనిక్ IPని ప్రొవైడ్ చేస్తుంది. కానీ నా మ్యాక్‌ని ఏదైతే హోస్ట్ మ్యాక్ ఉందో అదే మ్యాక్‌ని యూజ్ చేస్తుంది అన్ని కంటైనర్స్‌లో. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అయితే చేద్దాం. సో, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ మనం ఒక సినారియో తీసుకొని అక్కడి నుంచి మనం అర్థం చేసుకుందాం. సో, ఇక్కడ నా దగ్గర ఒక కంటైనర్ అయితే ఉంది. సో, ఇది నా 3 కంటైనర్స్. ఓకేనా. ఈ 3 కంటైనర్స్‌లో నాకు నా అప్లికేషన్ అనేది రన్నింగ్‌లో ఉంది. ఇది నా వెబ్ అనే అప్లికేషన్. ఇది నా వెబ్ అనే అప్లికేషన్. సో, ఇది నా URL అయితే ఇస్తుంది. ఆ URL నుంచి యూజువల్‌గా యూజర్స్ అనేవాళ్ళు ఓపెన్ చేస్తారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనుకుందాం. ఓకేనా. సో, ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి బ్యాక్ ఎండ్‌లో నాకు ఒక అప్లికేషన్ కూడా ఉంటుంది. సో, అప్లికేషన్ నేమ్ ఏంటి? నోడ్.js. ఓకే. నోడ్.js అనే ఒక అప్లికేషన్ కూడా ఉంది. సో, దాని తర్వాత నాకు ఇంకొక కంటైనర్ వచ్చేసి DB కంటైనర్. డేటాబేస్ కంటైనర్. సో, చూడండి ఇప్పుడు నా ఇవన్నీ నాకిప్పుడు బ్రిడ్జ్ అనే నెట్వర్క్‌లోనే ఉన్నాయి. ఇది నా బ్రిడ్జ్ అనే నెట్వర్క్.
ఇది నా బ్రిడ్జ్ నెట్వర్క్ అండ్ నా 3 కంటైనర్స్ బ్రిడ్జ్‌కే కనెక్ట్ అయ్యున్నాయి. నా 3 కంటైనర్స్ బ్రిడ్జ్‌కే కనెక్ట్ అయ్యున్నాయి. సో, ఇది ఇది నా వెబ్ పేజ్ అనుకుందాం. ఓకేనా? ఇది నా వెబ్ పేజ్. సో, ఇది నా వెబ్ పేజ్. సో, ఇన్‌స్టాగ్రామ్ వెబ్ పేజ్ అనుకుందాం ఎగ్జాంపుల్‌గా. మనకి సినారియో అర్థం చేసుకోబోతున్నాం ఇక్కడ. సో, ఇక్కడ వెబ్ పేజ్‌లో నేను లాగిన్ అవుతాను. యూజర్స్‌ని క్రియేట్ చేస్తాను. ఆటోమేటిక్‌గా ఆ యూజర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు? నోడ్‌కి కనెక్ట్ అవుతుంది. ఓకేనా? నా వెబ్ నుంచి నా అప్లికేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఈ వెబ్‌లో ఏదైతే డేటా ఉంటుందో, ఆ డేటాని నోడ్ జేఎస్‌కి పంపిస్తుంది. నోడ్ జేఎస్ ఏం చేస్తుంది? ఈ నోడ్ జేఎస్ వచ్చేసి డీబీతో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ హ్యాకర్ ఉందని అనుకుందాం. ఒకవేళ హ్యాకర్ ఉన్నాడు వెబ్‌సైట్‌లో. ఈ వెబ్‌సైట్‌లో ఏదో ఒక స్క్రిప్ట్ రన్ చేశారు. ఒక స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా నా వెబ్ నుంచి ఎందుకంటే నా వెబ్ నుంచి నా డీబీకి కనెక్ట్ అవ్వచ్చు హ్యాకరు. ఎలా కనెక్ట్ అవుతారు? ఎందుకంటే నా 3 కంటైనర్స్. నా వెబ్ అనే కంటైనర్, నా నోడ్ జేఎస్ అనే కంటైనర్, నా డీబీ అనే కంటైనర్ బ్రిడ్జ్ నెట్వర్క్‌లో ఉన్నాడు కాబట్టి, వాడేదైనా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసినా, ఆ స్క్రిప్ట్ అనేది డీబీ వరకు ఎళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, వాడు డేటానంతా తీసుకోవచ్చు. లేదంటే డేటాబేస్‌ని కరప్ట్ చేయొచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ కొన్నుంటాయి మనకి. సో, ఇలాంటి టైంలో మనం బై డిఫాల్ట్‌గా బ్రిడ్జ్ నెట్వర్క్‌ని మనం యూజ్ చేయలేము. ఎందుకంటే ఈజీగా నా డేటాబేస్ అనేది ఎక్స్‌పోజ్ అయిపోతుంది వెబ్‌కి. అండ్ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? మన డేటాబేస్ అనేది చాలా సెక్యూర్డ్‌గా పెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మనం ఎలా డిజైన్ చేద్దాం? చూడండి. సో, సేమ్ నేను మళ్ళీ నా డీబీనైతే తీసుకుంటాను. సో, ఇది నా డీబీ, ఇది నా నోడ్ జేఎస్, ఇది నా వెబ్. ఇది నా వెబ్, ఇది నా నోడ్, ఇది నా డీబీ. ఓకే. ఇప్పుడు నా దగ్గర 3 కంటైనర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేశాను, ఈ 3 కంటైనర్స్ గాను నేను 2 బ్రిడ్జెస్‌ని క్రియేట్ చేశాను. 2 బ్రిడ్జెస్‌ని క్రియేట్ చేశాను. 2 బ్రిడ్జెస్‌ని క్రియేట్ చేశాను. సో, ఈ ఫస్ట్ బ్రిడ్జ్ నేమ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్. సో, జస్ట్ ఆ బ్రిడ్జ్ నేమ్ ఫ్రంట్ ఎండ్ అని తీసుకున్నాను. ఈ బ్రిడ్జ్ నేమ్ వచ్చేసి బ్యాక్ ఎండ్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాము ఆర్కిటెక్చర్ ఇదేనా 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. సో, ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు నా డీబీని నేను నా బ్యాక్ ఎండ్ నెట్వర్క్‌కి కనెక్ట్ చేస్తాను. నా డీబీని నేను బ్యాక్ ఎండ్ నెట్వర్క్‌ని కనెక్ట్ చేస్తాను. నా ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఉందో నా ఫ్రంట్ ఎండ్‌ని నా ఫ్రంట్ ఎండ్ కంటైనర్‌ని ఫ్రంట్ ఎండ్ అనే ఒక నెట్వర్క్‌కి కనెక్ట్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు ఫైన్. ఇప్పుడు ఇది నాకింక మిగిలిందేంటి? నాకు నోడ్ జేఎస్ మిగిలింది. సో, ఈ నోడ్ జేఎస్ నేనేం చేశానంటే, నోడ్ జేఎస్‌ని నేను బ్యాక్ ఎండ్‌కి కనెక్ట్ చేస్తాను. ఓకే. అలానే నోడ్ జేఎస్‌ని నేను ఫ్రంట్ ఎండ్ కూడా కనెక్ట్ చేస్తాను. సో, ఈ విధంగా నోడ్ జేఎస్ ఏమైపోతుంది నాకు మీడియేటర్ అయిపోతుంది. ఈ విధంగా నాకు నోడ్ జేఎస్ అనేది మీడియేటర్ అయితే అయిపోతుంది. సో, ఇప్పుడు వెబ్ నుంచి వచ్చినా గూడా, ఇప్పుడు నేను ఈ వెబ్ కంటైనర్‌లో ఉండి నేను డీపీకి కమ్యూనికేట్ అవ్వాలనుకున్నా కమ్యూనికేట్ అవ్వలేను. ఎందుకంటే టోటల్లీ ఐసోలేటెడ్. నా డీబీ అనేది టోటల్లీ ఐసోలేటెడ్. ఇప్పుడు డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. సో, నా దగ్గర 3 నెట్వర్క్స్ అయితే ఉన్నాయి. ఫైన్. ఇప్పుడు మనం కంటైనర్స్‌ని క్రియేట్ చేద్దాం. డాకర్ రన్ హైఫన్ ఐటీడీ హైఫన్ నేమ్ ఫ్రోంట్ ఫ్రంట్ ఎండ్ సారీ హైఫన్ నేమ్ వెబ్ అని ఇచ్చేస్తాను. ఓకేనా? వెబ్ అండ్ దెన్ ఆఫ్టర్ మనం నెట్వర్క్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, నేను ఇంజినెక్స్ అని తీసుకుంటాను. ఓకేనా? ఇంజినెక్స్ ఫ్రంట్ ఎండ్ వెబ్ కంటైనర్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అలానే నేను హైఫన్ నేమ్ నోడ్ నోడ్ అని ఇచ్చి ఇక్కడ నోడ్ అని ఇచ్చేస్తాను. సో, నా నేమ్, నా ఇమేజ్ నేమ్ 2 నోడే. సో, నోడ్ అనే కంటైనర్ కూడా క్రియేట్ అయితే అయిపోయింది. సో, లాస్ట్ నేనేం చేయాలి? నేమ్ డీబీ, దాని తర్వాత మైఎస్‌క్యూఎల్ దాని తర్వాత మనం ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్స్ ఇవ్వాలి కదా! డీబీకి. లేదంటే అది కనెక్ట్ అవ్వదు. మనం ఏం చేద్దాం ఇంటర్నెట్‌లోకి వెళ్లి మైఎస్‌క్యూఎల్ డాకర్ హబ్ మైఎస్‌క్యూఎల్ డాకర్ హబ్‌లోకెళ్ళి మనం ఆ ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్ అయితే మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి. సో, ఎక్కడుంది ఆ ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్? రైట్. ఇది నా మై ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్. సో, హైఫన్ ఈ మైఎస్‌క్యూఎల్ ఈక్వల్స్ టు చిరు అని ఇచ్చేస్తాను నేమ్. చిరు అని ఇచ్చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఎంటర్ ఇచ్చేస్తాను. స్లాష్ ఒకటి వచ్చింది. డన్. రైట్. డాకర్ పీఎస్. ఇప్పుడు చూస్తే నా దగ్గర డీబీ ఉంది, నోడ్ ఉంది, వెబ్ ఉంది. ఓకే. ఇప్పుడు నేను నా ఇంజినెక్స్ సర్వర్‌లోకి వెళ్తాను. ఇంజినెక్స్ సర్వర్‌లోకి వెళ్లి నా డీబీతో కనెక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాను. సో, ఫస్ట్ నాకు డీబీ తెలియాలి గదా! సో, డీబీ ఏం నేమ్ ఉంటదో, ఏ ఐపీ ఉందో తెలియాలి గదా! సో, ఐపీ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము? సింపుల్. మీరు డాకర్ డైరెక్ట్‌గా ఈ కంటైనర్‌లోకి ఎంటర్ అయ్యి ఐపీ ఏ అని చెక్ జేయొచ్చు.
లేదంటే నేను ఈ టెర్మినల్‌లోకి వెళ్లి డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ డాకర్ ఇన్స్పెక్ట్ నెట్వర్క్ అండ్ దెన్ తర్వాత నా డిఫాల్ట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తాను. సో, ఇక్కడ డీబీకి ఇక్కడ నోడ్ అన్ని ఆల్ 3 ఒకే బ్రిడ్జ్‌లో ఉంది కాబట్టి వెబ్ నోడ్ డీబీ కనిపిస్తుంది. సో, డీబీ యొక్క ఐపీ ఏంటి 172.17.0.4. సో, మనమేం మాట్లాడాము స్టార్టింగ్‌లో ఒక కంటైనర్ ఇంకో కంటైనర్‌తో కమ్యూనికేట్ అవుతుందా అంటే కమ్యూనికేట్ అవుతుంది. ఎందుకంటే అది డిఫాల్ట్ బ్రిడ్జ్‌లో ఉంది. ఇప్పుడు అదే మనం చెక్ చేయబోతున్నాం. సో, ఇది నా సెక్యూరిటీ కన్సర్న్ గదా! సో, ఇప్పుడు నేనేం చేస్తాను డాకర్ ఈఎక్స్ఈసీ హైఫన్ ఐటీ దాని తర్వాత వెబ్ దాని తర్వాత స్లాష్ బిన్ స్లాష్ బాష్ ఏపీటీ అప్డేట్. సో, అప్డేట్ చేస్తున్నాను. దాని తర్వాత ఏపీటీ అప్డేట్ కాకుండా ఏపీటీ ఇన్‌స్టాల్ టెల్‌నెట్. సో, టెల్‌నెట్ యూజ్ చేసి మనం కనెక్ట్ అయ్యి చూద్దాం. డన్. టెల్‌నెట్ అండ్ దెన్ నా డీబీ యొక్క ఐపీ. సో, నా డీబీ యొక్క ఐపీ ఏంటి 172.17.0.4. దాని తర్వాత డీబీ ఒక పోర్ట్. సో, డీబీ యొక్క పోర్ట్ ఎలా తెలుస్తుంది మనకి? డాకర్ పీఎస్ అని ఇచ్చేస్తే మనకి అక్కడే పోర్ట్ అయితే షో చేస్తుంది. సో, ఇది నా డీబీ. సో, ఆ డీబీకి పోర్ట్ ఏముంది 3306. సో, డాకర్ హోస్ట్‌లోకి వెళ్లి నా డాకర్ వెబ్ అనే కంటైనర్‌లో ఉన్నాను. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. చూడండి. నాకిక్కడ కనెక్షన్ అనేది యాక్సెస్ అంటే నా డీబీ అనేది నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నుంచి డీబీ అనేది కనెక్ట్ అవుతుంది. సో, కానీ అది నా సెక్యూరిటీ కన్సర్న్. సో, అందుకే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము, మనం ఇప్పుడు ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్‌ని మనమైతే బిల్డ్ అయితే చేయబోతున్నాం. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి దీనికి బ్యాక్ ఎండ్ క్రియేట్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేయాలి. సో, క్రియేట్ చేద్దాం. సో, ఫస్ట్ నేనేం చేస్తాను ఈ అన్నిటిని డిలీట్ అయితే చేసేస్తాను. ఇప్పుడు ఏదైతే కంటైనర్స్ క్రియేట్ చేశానో అన్నిటిని నేను రిమూవ్ అయితే చేసేస్తాను. సో, రిమూవ్ అయితే చేశాను. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ డయాగ్రామ్ ప్రకారంగా ఒక బ్యాక్ ఎండ్ అయితే క్రియేట్ చేద్దాం. సో, బ్యాక్ ఎండ్ క్రియేట్ చేయాలంటే డాకర్ నెట్వర్క్ క్రియేట్ -d బ్రిడ్జ్ అండ్ దెన్ బ్రిడ్జ్ యొక్క నేమ్ ఏమిస్తాం బ్యాక్ ఎండ్ అని ఇద్దాం. బ్యాక్ ఎండ్ డన్. ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఏది నా బ్యాక్ ఎండ్ అనే నెట్వర్క్. సో, అలానే నేను ఇప్పుడు బ్యాక్ ఎండ్ కాకుండా ఫ్రంట్ ఎండ్ అని తీసుకుంటాను. ఫ్రంట్ ఎండ్ డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. సో, ఇప్పుడు నాకు 2 నెట్వర్క్స్ అయితే క్రియేట్ అయితే అయ్యాయి. ఒకటి బ్యాక్ ఎండ్‌కి, ఒకటి ఫ్రంట్ ఎండ్‌కి. సో, మన ఇమేజ్ ప్రకారంగా బ్యాక్ ఎండ్ అనే నెట్వర్క్ క్రియేట్ అయింది. ఫ్రంట్ ఎండ్ అనే నెట్వర్క్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను వెబ్ అనే అప్లికేషన్‌ని బిల్డ్ చేసి దాన్ని నేను ఫ్రంట్ ఎండ్‌కి కనెక్ట్ చేస్తాను. ఎలా కనెక్ట్ చేస్తాను? డాకర్ రన్ ఐటీడీ నేమ్ వెబ్ దాని తర్వాత నెట్వర్క్. సో, ఇది నా ఫ్రంట్ ఎండ్ గదా! వెబ్ అనేది ఫ్రంట్ ఎండ్ గదా! సో, ఫ్రంట్ ఎండ్ నెట్వర్క్ నేమ్ ఫ్రంట్ ఎండ్ అని ఇచ్చేస్తాను. ఇచ్చేసి ఇక్కడ నేనేం చేస్తాను, ఇంజినెక్స్ తీసుకుంటాను. సో, నా ఫస్ట్ కంటైనర్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. డన్. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తాను, నోడ్ అనే నెట్వర్క్‌ని క్రియేట్ చేస్తాను. సో, నోడ్ రెండిటికి ఇవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ డీబీని క్రియేట్ చేస్తాను. సో, డీబీని క్రియేట్ చేయాలంటే ఏంటి సేమ్ ఐటీడీ నేమ్ డీబీ అండ్ దెన్ ఈ డీబీ అనేది నాకు ఐసోలేటెడ్ నెట్వర్క్‌లో ఉండాలి కాబట్టి నేనేం చేస్తాను బ్యాక్ ఎండ్‌లోకి ప్లేస్ చేస్తాను. దాని తర్వాత -e ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ మనం కాపీ చేసుకోవాలి. పేస్ట్ ఈక్వల్స్ టు చిరు అని ఇచ్చేసాను. దాని తర్వాత MySQL. సో, డన్. నా డీబీ అనేది కూడా క్రియేట్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు ఈ 2 ఐసోలేషన్‌లో ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఇంజినెక్స్ అనేది MySQLతో కమ్యూనికేట్ చేయలేదు. చెక్ చేద్దామా? ఎగ్జిక్యూట్. డన్. ఇప్పుడు నేను దానిలో ఉన్నాను. కంటైనర్‌లో అయితే ఉన్నాను. ఏపీటీ అప్డేట్ అండ్ ఏపీటీ ఇన్‌స్టాల్ టెల్‌నెట్. సో, యెస్. డన్. టెల్‌నెట్. దాని తర్వాత నా డీబీ యొక్క నేమ్ ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు ఇక్కడ? డాకర్ పీఎస్. సో, నా డీబీ అనేది ఎక్కడుంది? డేటాబేస్ అనే నెట్వర్క్‌లో ఉంది. సో, డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. సో, ఇక్కడ నా బ్యాక్ ఎండ్ అనేది ఉంది గదా! సో, దాని లోపల నా డీబీ అయితే ఆ నెట్వర్క్‌ని అయితే యూజ్ చేసింది నా డీబీ. డాకర్
ఇన్స్పెక్ట్ నెట్వర్క్ బ్యాకెండ్. సో, ఇక్కడ చూస్తే నాకు నా డీబీ కంటైనర్ ఒక ఐపీ ఏంటి 172.18.0.2. సో, దాని ఐపీ 3306 అనేది పోర్ట్. ఒకసారి పోర్ట్ కూడా మనం వెరిఫై చేద్దాం. డాకర్ పిఎస్. సో, 3306 నా పోర్ట్. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను. సో, మనకి కనెక్షన్ అనేది రాదు చూడండి. ట్రైయింగ్ టు కనెక్ట్ వస్తుంది. ఎందుకు? మనం ఐసోలేషన్ చేసాం ఇక్కడ. సో, డీబీ అనేది టోటల్‌గా ఇప్పుడు సెపరేట్ బ్రిడ్జ్ నెట్వర్క్. సో, వెబ్ అనేది సెపరేట్ బ్రిడ్జ్ నెట్వర్క్. సో, ఇప్పుడు ఐసోలేషన్ చేసేస్తే, ఇప్పుడు నా నోడ్ దేనిలో ప్లేస్ అవుతుంది? బ్యాక్ ఎండ్‌లో ప్లేస్ అయితే నాకు వెబ్‌తో కమ్యూనికేషన్ ఉండదు. ఫ్రంట్ ఎండ్‌లో ప్లేస్ చేస్తేనేమో నా బ్యాక్ ఎండ్‌కి కమ్యూనికేషన్ ఉండదు. సో, అందువల్ల నేను ఈ నోడ్‌ని నేనేం చేస్తానంటే 2 నెట్వర్క్స్‌లో నేను యాడ్ చేస్తాను. యాడ్ చేయొచ్చా బ్రో అంటే యాడ్ చేయొచ్చు. సో, వన్ కంటైనర్ కెన్ బి పార్ట్ ఆఫ్ టూ మెనీ బ్రిడ్జెస్. ఓకే. రైట్. ఇప్పుడు చూడండి ఇంతసేపు అయినా కూడా నాకు ట్రైయింగ్ వస్తుంది గానీ నా డేటాబేస్ అనేది కనెక్ట్ అవ్వడం లేదు. సో, నేను కంట్రోల్ సి ఇచ్చేస్తాను. కంట్రోల్ సి ఇచ్చి ఎగ్జిట్ అయిపోతాను. సో, డాకర్ పిఎస్. ఓకే. ఇప్పుడు నేను నోడ్‌ని క్రియేట్ చేయాలి. సో, డాకర్ రన్ -itd నేమ్. నేమ్ వచ్చేసి నోడ్ అండ్ దెన్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ దేనిలో ఉండాలి? బ్యాక్ ఎండ్‌లో ఉండాలి. ఓకే. ప్లస్ అలానే నెట్వర్క్. ఈ నోడ్ దేనిలో ఉండాలి? బ్యాక్ ఎండ్‌లో ఉండాలి. అలానే ఫ్రంట్ ఎండ్‌లో ఉండాలి. ఫ్రంట్ ఎండ్. ఓకే. నాకు నెట్వర్క్ బ్యాక్ ఎండ్, నెట్వర్క్ ఫ్రంట్ ఎండ్. నేమ్ ఇచ్చేసాను. దాని తర్వాత నేనేం చేయాలి? నోడ్ ఇమేజ్ నేమ్ అయితే ఇవ్వాలి. సో, డాకర్ పిఎస్. చూడండి. డాకర్ పిఎస్ అని ఇస్తే చూడండి ఇప్పుడు నా నోడ్ ఉంది. నా డేటాబేస్ ఉంది. నా వెబ్ అయితే ఉంది. సో, ఇప్పుడు నేను నా వెబ్ నుంచి నా డేటాబేస్‌కి కమ్యూనికేట్ చేయలేను. కానీ నా నోడ్ నుంచి నా డేటాబేస్‌కి కమ్యూనికేట్ చేయగలుగుతాను. నా వెబ్‌కి కూడా కమ్యూనికేట్ చేయగలుగుతాను. సో, చెక్ చేద్దాం. డాకర్ ఎగ్జిక్యూట్ -it నా నోడ్ దాని తర్వాత /bin/bash apt అప్డేట్ అండ్ apt ఇన్‌స్టాల్ మనకి పింగ్ కావాలి గదా! సో, ఐపీ utils -ping -y. సో, పింగ్ మనకి ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను దేనిలో ఉన్నాను? నోడ్ అనే కంటైనర్‌లో ఉన్నాను. ఇప్పుడు నేను ఇటుపక్క వచ్చేసి డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని ఇస్తాను. సో, ఫస్ట్ నేను నా డేటాబేస్‌కి పింగ్ చేసి చూద్దాం. సో, డేటాబేస్ ఐపీ ఎలా చెక్ చేయడం? మళ్ళీ సేమ్ డాకర్ ఇన్స్పెక్ట్ నెట్వర్క్ బ్యాక్ ఎండ్. సో, బ్యాక్ ఎండ్‌లో చూస్తే ఇప్పుడు చూడండి డేటాబేస్ ఉంది. అలానే నాకు నోడ్ గూడా ఉంది. సో, డేటాబేస్ ఒక ఐపీ ఏంటి? 172.18.0.2. సో, ఇక్కడ నేను పింగ్ చేస్తాను. సో, ఇప్పుడు నేను నోడ్‌లో ఉన్నాను. చూడండి నాకు పింగ్ అయితే అవుతుంది. అలానే నేను టెల్‌నెట్ కూడా చేయొచ్చు. apt ఇన్‌స్టాల్ టెల్‌నెట్ -y టెల్‌నెట్ దాని తర్వాత మన ఐపీ. ఓకే. టెల్‌నెట్ దాని తర్వాత నా ఐపీ డేటాబేస్ ఒక ఐపీ 3306. చూడండి కనెక్టెడ్. సో, కనెక్ట్ అంటే నా నోడ్ నుంచి నా డేటాబేస్‌కి కమ్యూనికేట్ అయితే అవుతుంది. ఇప్పుడు అలానే నేనేం జేయాలి? నా వెబ్ కమ్యూనికేట్ అవుతుందా లేదా చూడాలి గదా! నోడ్ నుంచి. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. సో, ఫ్రంట్ ఎండ్ ఒక ఐపీని చెక్ చేద్దాం. డాకర్ ఇన్స్పెక్ట్ నెట్వర్క్ ఫ్రంట్ ఎండ్. సో, ఇక్కడ నోడ్ ఉంది. ఇక్కడ చూడు ఫ్రంట్ ఎండ్‌లో చూస్తే మీకు నోడ్ ఉంది. బ్యాక్ ఎండ్‌లో చూసినా మీకు నోడ్ ఉంది. ఫ్రంట్ ఎండ్‌లో చూసినా నోడ్ ఉంది. ఎందుకు? నోడ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ 2 బ్రిడ్జ్ నెట్వర్క్స్. ఇప్పుడు ఈ వెబ్ ఒక ఐపీ ఏంటి? 172.19.0.2. సో, పింగ్ చేసి చూద్దాం. పింగ్ చూడండి నాకు పింగ్ అనేది వస్తుంది. మీరు గమనించినట్టయితే ఇక్కడ ఎప్పుడైతే నేను నా నోడ్ అనేది పార్ట్ ఆఫ్ 2 బ్రిడ్జ్ నెట్వర్క్ అయిందో ఆటోమేటిక్‌గా నాకు 2 డిఫాల్ట్ గేట్‌వేస్ కూడా వస్తాయి. ఐపీ రౌట్. సో, ఐపీ రౌట్ అనేది ఇన్‌స్టాల్ లేదా? సో, మనం ఏం చేద్దాం? ఐపీ రౌట్ 2. యెస్. ఐపీ రౌట్. చూడండి 172.18.0 అలానే 172.19.0. సో, 19.0 ఏ నెట్వర్క్? ఏ సబ్‌నెట్? చూడండి.
19.0 ఏ సబ్‌నెట్ నా ఫ్రంట్ ఎండ్. ఓకే. అలానే 18 వచ్చేసి నా డేటాబేస్. ఐపీఏ అని చూస్తే చూడండి. ఇప్పుడు ముందు యూజువల్‌గా మనం లాస్ట్ దానిలో చూసినప్పుడు మనకేం అర్థమైంది? మనకు ఒక ఇంటర్‌ఫేసే ఉంది. ఇప్పుడు నాకు 2 ఇంటర్‌ఫేసెస్ ఉన్నాయి. 2 ఇంటర్‌ఫేసెస్ ఎందుకు? ఒకటి నా ఫ్రంట్ ఎండ్‌కి, ఇంకోటి నా బ్యాక్ ఎండ్‌కి. సో, దీనివల్ల ఇలాంటి ఆర్కిటెక్చర్ వల్ల ఏమైపోతుంది? నా డీబీ అనేది కొంచెం సెక్యూరిటీ జోన్‌లోకైతే వస్తుంది. స్టిల్ అటాకర్ కెన్ అటాక్. కానీ మినిమమ్ సెక్యూరిటీ అనేది నాకు ప్రొవైడ్ అవుతుంది. ఎందుకంటే నేను డైరెక్ట్‌గా వెబ్ సర్వర్‌లో నుంచి డైరెక్ట్‌గా నేను డీబీకి కమ్యూనికేట్ చేయగలుగుతున్నా ముందు. అదే ఇప్పుడు డీబీ డీబీ గాని వెబ్ నుంచి నా డీబీకి కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాను. సో, ఇది నా 3 టైర్ ఆర్కిటెక్చర్ ఫ్రెండ్స్. సో, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకొక ప్రాక్టికల్‌నైతే చూద్దాం. సో, ఇది నా సర్వర్. ఇది నా వీఎంవేర్ అనుకుందాం. ఇది నా వీఎం. సో, నా వీఎం లోపల ఒక కంటైనర్ అయితే రన్నింగ్‌లో ఉంది. ఇది నా కంటైనర్. ఓకే. సో, ఇప్పుడు ఈ వీఎం ఎక్కడ హోస్ట్ అయ్యి ఉంది? ఈ వీఎం ఎక్కడ హోస్ట్ అయింది? ఈ వీఎం వచ్చేసి విండోస్ 11లో హోస్ట్ అయింది కదా! సో, ఇది నా విండోస్ 11 రైట్. సో, విండోస్ 11లో నా వీఎం అయితే హోస్ట్ అయింది. సో, నా వీఎం లోపల నా కంటైనర్ అనేది హోస్ట్ అయింది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏరా అంటే నా కంటైనర్‌ని విండోస్ 11 నుంచి యాక్సెస్ చేయాలి. నేను డైరెక్ట్‌గా నా వీఎంని యాక్సెస్ చేయకుండా రియల్ వరల్డ్ సినారియోలో ఎట్లంటే ఇదేదైతే సర్వర్ ఈ వీఎంని మనం సర్వర్ అనుకుందాం కొంతసేపటికి. ఈ సర్వర్ ఎలా అంటే ఈ సర్వర్ వచ్చేసి ఇన్ఫ్రా వాల్ పక్కుంటది. ఓకేనా? ఇన్ఫ్రా వాల్ మెయింటైన్ చేస్తారు ఆ సర్వర్స్‌ని. ఆ సర్వర్స్ ఒక యాక్సెస్ మీరు డైరెక్ట్‌గా మీరు యూజర్స్‌కైతే ఇవ్వరు. ఓకేనా? మీరేం జేస్తారు? ఆ ఇన్‌ఫ్రాలో మీరు కంటైనర్స్‌ని క్రియేట్ చేస్తారు. కంటైనర్స్ క్రియేట్ చేసి, ఆ కంటైనర్ ఒక యాక్సెస్ మీరు యూజర్స్‌కిస్తారు. ఇది మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అని జెప్పేసి. సో, దాన్ని మీరు ఎలా క్రియేట్ చేస్తారిక్కడ? సో, చెక్ చేద్దాం. మనం ఒక కంటైనర్‌ని క్రియేట్ చేద్దాం. దాని తర్వాత డైరెక్ట్ ఎస్‌హెచ్ కనెక్టివిటీ వస్తుందా? రాదా? అని మనం చెక్ చేద్దాం. ఓకే. సో, డాకర్ పిఎస్. సో, ఎటువంటి కంటైనర్ ఇమేజెస్ అయితే లేదు నా దగ్గర. డాకర్ రన్ హైఫన్ ఐటీడీ డాకర్ రన్ హైఫన్ ఐటీడీ హైఫన్ హైఫన్ నేమ్ C1 ఓకే. హైఫన్ హైఫన్ నేమ్ C1 అండ్ దెన్ ఆహ్, ఉబుంటు తీసుకుందాం. సో, డాకర్ పిఎస్. డాకర్ పిఎస్‌లో నాకు నా కంటైనర్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. సో, ఈ కంటైనర్‌ని నేను యాక్సెస్ చేయాలంటే ఏం కావాలి? నాకు కంటైనర్ ఒక ఐపీ కావాలి గదా! సో, డాకర్ సో, ఇది బై డిఫాల్ట్‌గా మనం బ్రిడ్జ్ నెట్వర్క్‌లోనే ఉంటది. సో, డాకర్ ఇన్స్పెక్ట్ నెట్వర్క్ బ్రిడ్జ్. సో, చూస్తే ఇన్స్‌పెక్షన్‌లో నాకు నా నా C1 ఐపీ అయితే కనిపించింది. సో, ఇప్పుడు నేనేం చేస్తాను టెర్మినల్‌ని అయితే ఓపెన్ చేస్తాను. సో, యాహ్! నా టెర్మినల్‌లోకి వెళ్లి నేను ఫస్ట్ పింగ్ చేస్తాను. పింగ్ అవుతుందా లేదా అని. చూడండి. నాకు నా పింగ్ అనేది రావడం లేదు. సో, అప్పుడు నా కంటైనర్‌ని నేను నా విండోస్ మెషిన్‌లో నుంచి నేను ఎలా యాక్సెస్ చేయగలుగుతాను? యాక్సెస్ చేయలేను గదా! సో, సింపుల్ సింపుల్‌గా మీకొక రూల్ చెప్తాను. మన దగ్గర ఒక ఫైర్‌వాల్ ఉందనుకుందాం. ఫైర్‌వాల్ ఉంది. ఓకేనా? ఫైర్‌వాల్ బ్యాక్ సైడ్ నాకొక డివైస్ అయితే ఉంది. ఆ డివైస్ ఒక పోర్ట్. ఆ డివైస్‌ని మీరు యాక్సెస్ చేయాలంటే, అంటే దాని లోపల ఉండే అప్లికేషన్ మీరు యాక్సెస్ చేయాలంటే 80 అనే పోర్ట్‌ని యూజ్ చేయాలి. కానీ 80 అనే పోర్ట్‌ని మీరు ఎక్స్‌పోజ్ చేయకూడదు ఫైర్‌వాల్‌కి. సో, నేను 80 యూజ్ చేస్తున్నా అని చెప్పకూడదు. అంటే ఎండ్ యూజర్ మీ అప్లికేషన్ యూజ్ చేయాలంటే 80 అనే యూజ్ చేస్తాడు. అవునా? సో, ఆ ఎండ్ యూజర్‌కి ఈ పర్టిక్యులర్ పోర్ట్ అనేది తెలియకూడదు. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము? పోర్ట్ ఫార్వర్డింగ్ అయితే చేస్తాం. సో, పోర్ట్ ఫార్వర్డింగ్ ఎలా అవుతుందంటే, ఇక్కడ నా అప్లికేషన్ 80 గదా! ఆ అప్లికేషన్ నేనేం చేస్తాను ఫైర్‌వాల్‌తో అథెంటికేట్ చేస్తాను. సో, ఇక్కడ నేనేం చేస్తాను ఫైర్‌వాల్‌లో నేను ఒక రూల్ రాస్తాను. ఎప్పుడైనా ఏదైనా ట్రాఫిక్ ఈ ఐపీ కిందకొస్తే ఇక్కడ పోర్ట్ నేను 3333 అని ఇస్తాను. 3333 అనిచ్చి ఎప్పుడైతే యూజర్ నుంచి రిక్వెస్ట్ వస్తుందో ఈ పోర్ట్‌తో ఆటోమేటిక్‌గా నువ్వేం చెయ్యి ఈ ఐపీ యొక్క 80 పోర్ట్‌కి రీడైరెక్ట్ చెయి. ఓకేనా? ఇప్పుడు ఇది నా యూజర్. యూజర్‌కి నేనేమిస్తాను నా ఐపీ ఇస్తాను. ఇక్కడ ఐపీ వచ్చేసి 192.168.10.3 ఆర్ 4 అనుకుందాం. ఓకేనా? సో, ఈ 4తో పాటి
పోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటది. నేను యూజర్‌కి నా నా ఏదైతే అప్లికేషన్ పోర్ట్ ఉందో ఆ పోర్ట్ ఇయకుండా నేను ఫైర్‌వాల్ కాన్ఫిగర్ చేశాను కదా! రూల్ 3333 ఆ పోర్ట్ ఇస్తాను యూజర్స్‌కి. సో, ఇక్కడ నేను 3333 అని ఇస్తాను. ఎప్పుడైతే యూజరు ఈ ఈ రిక్వెస్ట్‌ని వెబ్ బ్రౌజర్‌లో రన్ చేస్తారో ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తుంది, ఇది నా ఫైర్‌వాల్‌కి కమ్యూనికేట్ చేస్తుంది. సో, ఫైర్‌వాల్‌లో నేను ఆల్రెడీ రూల్ రాసాను. ఎప్పుడైనా ఈ ఐపీ ఈ పోర్ట్‌తో వస్తే ఆటోమేటిక్‌గా ఎక్కడికి రీడైరెక్ట్ చెయ్యి, నా ఐపీకే కానీ పోర్ట్ 80కి రీడైరెక్ట్ చెయ్యి. ఓకే. పోర్ట్ 80కి నుంచి రీడైరెక్ట్ చెయి. ఆటోమేటిక్‌గా ఈ 333కి రిక్వెస్ట్ వచ్చిన వెంటనే ఆ పోర్ట్ ఏం చేస్తుంది రీడైరెక్ట్ చేస్తుంది 80కి. సో దట్ నా యూజర్ అనేవాడు నా అప్లికేషన్‌ని రన్ చేయగలుగుతాడు. ఇక్కడ ఏమైపోయింది నా పోర్ట్ అనేది సెక్యూర్డ్‌గా ఉంది. నా పోర్ట్ అనేది సెక్యూర్డ్‌గా ఉంది. నేను 333 పోర్ట్‌లో నా అప్లికేషన్ రన్ చేయడం లేదు. కానీ ఇక్కడ నేనేం చేశాను పోర్ట్ ఫార్వర్డింగ్ చేశాను. ఆ 3333 నుంచి నా పోర్ట్ 80కి రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఓకేనా? మీకు ఈ లాజిక్ అర్థమైతే ఇప్పుడు నెక్స్ట్ మనం చేసే ప్రాక్టికల్ కూడా మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సెక్యూరిటీ రీజన్‌గా నేను ఎవరైతే యూజరో, క్లయింట్ ఉన్నాడో ఆ క్లయింట్‌కి నా అప్లికేషన్ ఎక్కడైతే రన్ అవుతుందో దాని ఎగ్జాక్ట్ పోర్ట్‌ని నేనెప్పుడు ఇవ్వను. ఓకేనా? నేనేం చేస్తాను ఆ ఫైర్‌వాల్‌లో ఒక రూల్ రాస్తాను. ఎప్పుడైనా యూజర్ ఈ పోర్ట్ 3333 అనే పోర్ట్‌కి హిట్ అయితే నువ్వు రీడైరెక్ట్ చెయ్యి నా అప్లికేషన్‌కి. అంతేగాని నా మెయిన్ 80 పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎక్స్‌పోజ్ చేయొద్దు అని నేను చెప్తున్నానిక్కడ. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనం ఇక్కడికొద్దాం. సో, ఇప్పుడు నేను నా కంటైనర్ కూడా నేను పోర్ట్ ఫార్వర్డింగ్ అయితే చేయాల్సుంటది. సో, ఈ వీఎం ఇప్పుడు నేను ఎస్ఎస్హెచ్ తీసుకోవాలి కాబట్టి ఎస్ఎస్హెచ్‌కి ఏ పోర్ట్ యూజ్ అవుతుంది? 22. ఎస్ఎస్హెచ్‌కి బై డిఫాల్ట్ 22 పోర్ట్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడిక్కడ నా పోర్ట్‌ని సెక్యూర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో, ఈ ఎగ్జాంపుల్‌లో నాకు ఈ పోర్ట్‌ని సెక్యూర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నా 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 కంటైనర్ ఎక్స్‌టర్నల్ వరల్డ్‌కి యాక్సెస్ కావాలంటే నేను పోర్ట్ ఫార్వర్డింగ్ అయితే చేయాల్సుంటది. అంటే ఎలా? ఈ పోర్ట్ ఏదైతే 22 ఉందో అది కంటైనర్ యొక్క పోర్ట్. ఓకేనా? ఈ వీఎంకి ఏదైతే పోర్ట్ ఉంటుందో చూడండి నా విండోస్ నుంచి నా వీఎంకి కమ్యూనికేట్ చేయగలుగుతాను. అందుకే ఇక్కడ నేను ఎస్ఎస్హెచ్ అయితే తీసుకున్నాను. అవునా? నా ఎస్ఎస్హెచ్ అనేది నేను అందుకే తీసుకున్నాను. చూడండి ఇక్కడ ఇది నా ఐపీ 192.168.42.133. ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడొచ్చి నేను పింగ్ చేస్తాను. ఓకే. నా విండోస్ మిషన్‌లో నా వీఎం ఒక యాక్సెస్ అయితే అవుతుంది. నా వీఎం యాక్సెస్ అయితే అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నా వీఎం యాక్సెస్ అవుతుంది కాబట్టి నేను నా వీఎం నుంచి ఒక పోర్ట్ ఫార్వర్డింగ్ అయితే చేయాల్సుంటది. సో, ఈ వీఎం ఒక పోర్ట్. నేనొక రాండమ్ పోర్ట్ తీసుకుంటాను. 4.4.4.4 అని. ఒక రాండమ్ పోర్ట్ తీసుకొని, ఆ రాండమ్ పోర్ట్‌ని నేనేం చేస్తాను, నా 22తో మ్యాప్ చేస్తాను. 22తో మ్యాప్ చేస్తాను. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఎప్పుడైనా ఎస్ఎస్హెచ్ తీసుకున్నాననుకోండి, నా విండోస్ 11 నుంచి ఈ కంటైనర్ ఒక ఐపీతో నేను 4444 అనే పోర్ట్ యూజ్ చేశాననుకోండి, ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది, రీడైరెక్ట్ అవుతుంది. నా విండోస్ నుంచి నా వీఎంకెళ్తుంది. నా వీఎంలో పోర్ట్ ఏముంది 4444 ఉంది. సో, దానికి ఆల్రెడీ నేను రీట్రాన్స్‌మిషన్ అయితే చేశాను 22కి ఫార్వర్డ్ అవ్వమని. ఆటోమేటిక్‌గా నా రిక్వెస్ట్ ఏమైపోతుంది నా కంటైనర్‌కైతే యాక్సెస్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను దీన్ని ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. సో, ఫస్ట్ థింగ్ నేను రిమూవ్ చేస్తాను. డాకర్ పిఎస్, డాకర్ రన్. సో, సారీ డాకర్ ఆర్ఎం -f డిలీట్. సో, ఇప్పుడు నా దగ్గర కంటైనర్స్ ఏమీ లేవు. సో, ఇప్పుడు నేను మళ్ళీ డాకర్ రన్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను. సి1 అని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు జస్ట్ ఎక్స్‌ట్రా లైన్ ఏంటి తెలుసా? -p రాయాలి. -p రాసి ఫస్ట్ పోర్ట్ ఏదైతే ఉంటుందో అది మీ వీఎం పోర్ట్. మీ వీఎంలో ఏదైతే ఫ్రీగా ఉన్నాయో ఆ పోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఐపీ లాగా తీసుకున్నాను. నేను 4444 తీసుకోవాలి సారీ. ఇక్కడ నేనేం చేస్తున్నాను 4444 తీసుకున్నాను. ఓకే. 44 తీసుకొని అండ్ దెన్ ఎస్ఎస్హెచ్ ఒక పోర్ట్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తాను. చూడండి నా కంటైనర్ క్రియేట్ అయితే అయిపోయింది. డాకర్ పిఎస్. ఇక్కడ చూస్తే పోర్ట్‌లో చూస్తే చూడండి. ఎనీ ఐపీ 444 పోర్ట్‌కొస్తే ఆటోమేటిక్‌గా నువ్వేం చెయ్యి 22 పోర్ట్‌కి కనెక్ట్ చెయ్యి. కంటైనర్‌కి చెప్తున్నాం మనం ఇక్కడ. ఫైన్. ఓకే. ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం. వర్క్ అవుతుందా లేదా? సో, ఇక్కడ మనం ఐపీ ఏం తీసుకుంటాం? ఐపీ కంటైనర్ ఒక ఐపీ తీసుకుంటామా? లేదు. మన కంటైనర్ ఒక ఐపీ యాక్సెసే అవ్వదు.
సో, అందుకే నేను పోర్ట్ ఫార్వర్డింగ్ చేశాను. పోర్ట్ ఫార్వర్డింగ్ వచ్చేసి నేను నా వీఎంకి ఇచ్చాను కాబట్టి నా వీఎం ఒక ఐపీని యూజ్ చేయాల్సి ఉంటది. సో, నా వీఎం ఒక ఐపీ ఏంటి 192.168.40.133. సో, చెక్ చేద్దాం. SSH 192-P4444. చూడండి, కనెక్షన్ రిఫ్యూజ్డ్ వచ్చింది. ఎందుకొచ్చింది? మనం అన్ని కరెక్ట్ గానే కదా చేసాము. ఇప్పుడు నాకు నా డాకర్ పేజ్‌లో గూడా నాకంతా కరెక్ట్ గానే కనిపిస్తుంది గదా! ఎక్కడ తప్పు చేశాము? సో, ఇక్కడ మనకి లైనెక్స్ ఒక నాలెడ్జ్ అయితే రావాలి. సో, నేనేమన్నాను, నా ఉబుంటు ఇమేజ్ వచ్చేసి నా లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ గదా! దానిలో ఎస్ఎస్హెచ్ అనే సర్వీస్ ఎనేబుల్‌లో ఉండదు. ఓకేనా? ఇన్‌స్టాల్ అయ్యి గూడా ఉండదు. మనం దాన్ని ఇన్‌స్టాల్ చేయాలి ఎస్ఎస్హెచ్ అనేది. సో, మనం ఏం చేద్దాం, డాకర్ exec-it అండ్ దెన్ c1/bin/bash. ఇప్పుడు నేను కంటైనర్‌లోకైతే ఎళ్ళాను. apt update అండ్ apt install ఓపెన్ SSH-server. ఇది నా యుటిలిటీ SSHకి. ఓకేనా? -y ఎంటర్. సో, చెక్ చేద్దాం. సో, దీని తర్వాత. సో, ఫ్రెండ్స్, మనకి SSH అనేది సర్వీస్ అనేది ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, సర్వీస్ SSH స్టేటస్. సో, SSHD ఈస్ నాట్ రన్నింగ్. సో, ఓకే. ఇక్కడ మనం ఒక కాన్ఫిగరేషన్ ఫైల్‌ని మనం ఎడిట్ చేయాల్సి ఉంటది. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏరా అంటే విఐ. విఐ గూడా మనకి పనిచేయదు. సో, మనం ఏం చేద్దాం, apt install vim -y. సో, దెన్ vi/etc ఇది కాన్స్టెంట్ లొకేషన్ అన్నమాట. SSHD కాన్ఫిగరేషన్‌కి. SSHD కాన్ఫిగ్ vi. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ పోర్ట్ 22 ఏదైతే ఉందో దాన్ని నేను ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయాలంటే జస్ట్ ఆ హాష్‌ని రిమూవ్ చేయాల్సి ఉంటది. సో, అలానే ఇక్కడ నాకు ఒక పర్మిట్ రూట్ లాగిన్ అనేసి ఉంటది. సో, పర్మిట్ రూట్ లాగిన్ ప్రొహిబిటెడ్ పాస్వర్డ్ ఉంటది. ఇక్కడ నేనేం చేయాలి, యెస్ అని ఇవ్వాలి. పర్మిట్ రూట్ లాగిన్ యెస్ అంతే. సేవ్. దాని తర్వాత సర్వీస్ SSH రీస్టార్ట్. ఓకే. సర్వీస్ SSH స్టేటస్ చూస్తే ఇప్పుడు నాకు SSHD అనేది రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు నా రూట్‌కి పాస్వర్డ్ కూడా ఇవ్వాలి కదా! PASSWD. నేను పాస్వర్డ్ 1433 ఇచ్చేసాను. ఇప్పుడు నేను నా కంటైనర్‌లో నేనేం చేస్తాను, ఎల్ఎస్ అని ఇస్తాను. సో, సిడీలోకెళ్ళి ఇక్కడ నేనేం చేస్తాను, టచ్ అని ఇస్తాను. టచ్ -sina.txt. దాని తర్వాత ఎగ్జిట్ అయిపోతున్నాను. ఓకే. డన్. డాకర్ PS. సో, నా నేనేం చేశాను, ఇప్పుడు నా కంటైనర్‌లోకి వెళ్లి నా SSH ఏదైతే సర్వీస్ ఉందో దాన్ని నేను ఇన్‌స్టాల్ చేసి ఎనేబుల్ చేశాను. ఇప్పుడు ట్రై చేసి చూద్దాం. సో, ఇప్పుడు నేను సేమ్ కమాండే ఇస్తున్నాను 4444. చూడండి. అచ్చా! ఇప్పుడేమైపోతుంది, నాకు హోస్ట్‌కి వెరిఫికేషన్ ఎర్రర్. ఓకే. సో, దీన్ని నేనేం చేస్తానంటే ఒక్క నిమిషం ఉండండి. ఈ నోన్ హోస్ట్‌లో నేను రిమూవ్ చేయాల్సి ఉంటది. సో, ఇక్కడ నోన్ హోస్ట్‌లో నేనేం చేయాలి, అన్నిటిని డిలీట్ చేసేయాలి. అన్నిటిని డిలీట్ చేసి సేవ్ చేసేస్తాను. దట్స్ ఇట్. సో, డన్. ఇప్పుడు ఇంకోసారి నేను సేమ్ కమాండ్‌నే రన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నాకు అడిగిందా వెరిఫికేషన్, యెస్ అని ఇచ్చేస్తాను. అండ్ నా పాస్వర్డ్ వచ్చేసి 1433. సో, ఇక్కడ చూడండి, నేను కమాండ్‌లో ఏం చేశాను, ఇక్కడ రూట్ రాయలేదు. సో, అది బై డిఫాల్ట్‌గా చిరు అనే యూజర్ తీసుకుంటాను. ఇప్పుడు 1433. చూడండి, ఇప్పుడు నేను నా ఉబుంటు సర్వర్‌కి కమ్యూనికేట్ అయ్యాను. నేను నా కంటైనర్‌లో ఒక ఫైల్ క్రియేట్ చేశాను కదా! చూడండి. -txt. సో, నా విండోస్ మెషిన్ నుంచి నేను ఇప్పుడు డైరెక్ట్‌గా నా వీఎంని యాక్సెస్ చేయకుండా నేను నా కంటైనర్‌ని ఒక యాక్సెస్ అయితే తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను? యూజింగ్ పోర్ట్ ఫార్వర్డింగ్ టెక్నిక్. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ టోటల్ డాకర్ ఒక నెట్వర్కింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేశాను. సో, మీకు బ్రిడ్జ్ గురించి తెలుసు. హోస్ట్ నెట్వర్క్ గురించి తెలుసు. మ్యాక్ వీలాన్ గురించి తెలుసు. ఐపీ వీలాన్ గురించి తెలుసు. సో, ఒక 3 టైర్ ఆర్కిటెక్చర్‌ని మీరు బిల్డ్ చేయాలి సెక్యూర్డ్ వేలో అన్నప్పుడు, సో, అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు మీకు తెలుసు. అలానే ఒక కంటైనర్‌ని ఎక్స్‌టర్నల్ వరల్డ్‌గా ఎలా యాక్సెస్ చేయాలి అనేది కూడా మీకు తెలుసు. సో, డాకర్ నెట్వర్కింగ్‌లో, పాడ్‌మ్యాన్ నెట్వర్కింగ్‌లో టోటల్ ఇవే. ఇంక దాని మించి ఇంకేముండదు. ఇప్పుడు మనం ఈ నాలెడ్జ్‌ని యూజ్ చేసుకొని నేను కుబర్నెటిస్ ఒక నెట్వర్కింగ్‌లోకైతే ఎంటర్ అయితే అవుతున్నాను. సో,
పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది మీకు ఇంపార్టెంట్ కుబర్నెట్స్‌లో కూడా వస్తుంది. ఓకే. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం కుబర్నెటిస్ నెట్వర్కింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో, థాంక్ యూ ఫ్రెండ్స్.